శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీభగవతే వాసుదేవాయ నమః. శ్రీభగవతే వాసుదేవాయ నమః. శ్రీభగవతే వాసుదేవాయ నమః. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ 42 రోజుల పాటు భాగవతం చెప్పుకుని తరించాలి అనే సంకల్పాన్ని సాకారం చేసినటువంటి మిత్రులందరికీ ముందు కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ప్రణామాలు సమర్పించుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఆశీర్వదించడానికి భాగవత ఆచార్యులే ఇక్కడికి విచ్చేసరి నా యొక్క ప్రగాఢమైనటువంటి నిష్కపటమైనటువంటి భావన. ఎందుకంటే భాగవతాచార్యులు ప్రధానుడు నారాయణుడు, ఆయన ఎలాగో అనుగ్రహిస్తూనే ఉన్నాడు. నారాయణుడి నుంచి ఆ విద్యను పొందినవాడు బ్రహ్మదేవుడు, తర్వాత నారదుల వారు, ఆ తర్వాత వ్యాసుడు, ఆ తర్వాత సుఖయోగీంద్రులు. ఇది పరంపర. ఆ పరంపరకు చెందినటువంటి విషయమంతా నాకు ఇవాళ కనబడింది ఇక్కడ. ఎందుకంటే సాక్షాత్ వేద పురుషుడైన బ్రహ్మ మనకు వేద పండితుల రూపంలో ఇక్కడ విచ్చేశారు. వ్యాసదేవులు గోపాలకృష్ణ గారి రూపంలో ఇవాళ కనబడ్డారు. సాక్షాత్ సుఖయోగీంద్రులు మధులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారి రూపంలో ఇక్కడ ఈరోజు విచ్చేశారు అని నా యొక్క భావం. ఎందుకంటే భాగవతాంతం హి పాండిత్యం ప్రజ్ఞావతాం భాగవతే పరీక్ష. ఈ మాట మనం తెలుసుకుంటూ ఉంటాం. అంటే వాడు పండితుడిని తేలిపోవాలి అంటే భాగవతం చెప్తే చూడాలి అని. దీని అర్థం మంచి పండితుడు భాగవతం చెప్పగలడని కాదు. భాగవతం దగ్గరికి వచ్చినప్పటికీ పాండిత్యాలు కూడా లయమైపోతాయని చెప్పడం దాని యొక్క అర్థము. పాండిత్యములు కూడా అక్కడికి వచ్చినప్పటికీ ఆగిపోవలసినదే. త్యాగయ్య చెప్పినట్టు ఎవరి పాండిత్యమేమి నడుచురా ఎనుకులాబ్ధి చంద్ర. పాండిత్యాది బుద్ధి విషయములు ఏవైతే ఉన్నాయో అది తత్వం దగ్గరికి వచ్చేటప్పటికి లయమైపోవలసిందే. అందుకే భక్త్యా భాగవతం జ్ఞేయం న వ్యుత్పత్త్యా నటీకయా అని పెద్దలు చెప్తూ ఉంటారు. టీకలు వ్యుత్పత్తులతో భాగవతం చెప్పడం కాదయ్యా, భక్తి అనే ధాతు ఉండాలి. అది ఉన్నప్పుడే భాగవతం లభిస్తుంది. అందుకే భగవంతుడు పాండిత్యాలైనా ఇస్తాడు కానీ భక్తి అంత తేలిగ్గా ఇవ్వడు. ప్రకాశ్యతే క్వాపి పాత్రే అన్నాడు నారదులు వారు. ఏ కొద్ది మంది ఎందో అది అనుగ్రహంగా లభిస్తుంది. అందుకే ధన్యాహ కతిచన అన్నారుగా శంకర భగవత్పాల వారు. ఆ కతిచన ధన్యాహ కొంతమంది ఉంటారు. అందుకు అటువైపు పాండిత్య పుష్టి కలిగి అటువంటి ధన్యత పొందినటువంటి వారు సాక్షాత్ సుఖస్వరూపులే గనక అటువంటి మహాత్ములుగా దత్తాత్రేయ స్వామి వారు ఇవాళ ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించారని భావన. వారి మాటల్లోనే తొణికిసలాడింది. ఈ సమయంలో వారిని నేను దర్శించుకున్న ఒక అనుభూతి గుర్తుకొస్తున్నది మిత్రులు రమేష్ గారి ద్వారా. ఆ సమయంలో వారు ఆడిన మాటలు, వారింట్లో ఉభయులు ఆరాధించుకునేటువంటి శ్రీమాతను కూడా దర్శించుకునే అవకాశం నాకు లభించింది. అటువంటి వారు ఆశీర్వదించారు కనుక వారిచ్చినటువంటి ఆశీర్వచనములు సాక్షాత్ కృష్ణుని యొక్క అనుగ్రహంగా భావన చేస్తున్నాం. పైగా పాండిత్య బలం కాకుండా కేవలం పరమాత్మను ఆరాధించుకోవాలనే ఒకానొక తపనతో దీనికి సన్నద్ధులం కావడం జరిగినది అని సవినయంగా మనవి చేసుకుంటూ
కృష్ణానుగ్రహాన్ని అర్థిస్తూ భాగవతాన్ని మనం ఈరోజు పొద్దున ప్రారంభం చేసుకున్నాం. సుదర్శన యాగాన్ని చేసుకుని వ్యాస సుఖాది మహర్షులని రాధాకృష్ణమూర్తుల్ని మండపమునందు ఆరాధన చేసుకుని ఒక్క శ్లోకానికి 1:30 వ్యాఖ్యానం చెప్పుకున్నాం పొద్దున్న కదా. మిగిలిన వారికి ఏం పర్వాలేదు, అది ఏదో సందర్భంలో వస్తుందిలేండి. అది పూర్తిగా వివిధ ఉపనిషత్తుల్ని అటు వేదవాక్యాలని భాష్యాల్ని సమన్వయించుకుంటూ జన్మాద్యసేయత అనేటువంటి శ్లోకానికి వ్యాఖ్యానం చేసుకున్నాం. అయితే భాగవతం చెప్పే ముందు భాగవత మహాత్మ్య శ్రవణం చేయడం అనేది ఒక సంప్రదాయం. అయితే ఇది మాహాత్మ్యం వేరు, భాగవతం వేరు కాదు. ఎందుకంటే మాహాత్మ్యం ఏ విషయానికైనా ఎందుకు చెప్తారంటే శ్రద్ధోత్పాదనార్థంచ అన్నారు. ఇక్కడ వినే విషయంపై శ్రద్ధ కలగాలి, ఇది సత్యము నన్ను తరింపజేస్తుంది అనేటువంటి ప్రగాఢమైన విశ్వాసభావం ఏదుందో అది శ్రద్ధ. అలా భాగవత శాస్త్రమునందు శ్రద్ధ కలిగించేది మాహాత్మ్యం. అంతేకాదు, మాహాత్మ్యంలో విశేషం ఏంటంటే భాగవతం యొక్క స్వరూపం చెప్పబడుతుంది, దాని యొక్క స్వభావం చెప్పబడుతున్నది, దాని ప్రభావం చెప్పబడుతున్నది. భాగవతం యొక్క స్వరూప స్వభావ ప్రభావాలు మాహాత్మ్యం ద్వారా వినడం భాగవత శ్రవణంలోనే భాగం గనక అటువంటి మాహాత్మ్య శ్రవణానికి చిత్రం ఏంటంటే అనేక గ్రంథాలు ఉన్నాయి, కానీ పద్మపురాణంలో ప్రధానమైన ఒక అంశం చెప్పబడుతున్నది. పురాణ విద్య అంత విశేషం ఏంటంటే మనం చేయవలసిన అనుష్ఠానాలకు సంబంధించిన అంశములు ఒక పురాణంలోది మరొక పురాణం కూడా చెప్తున్నది. ఇక్కడ భాగవతం గురించి ప్రత్యేకించి పద్మపురాణం చెప్తున్నది, స్కాంద పురాణం కూడా చెప్తూ భాగవతం ఏది అని పోల్చుకోవాలంటే గాయత్రి మంత్రతత్వం దేనిలో ఉన్నదో, అదేవిధంగా వృత్రాసుర సంహారం దేని యందు చెప్పబడుతున్నదో, హయగ్రీవ బ్రహ్మ విద్యగా ఏది చెప్పబడుతున్నదో అదే భాగవతం అన్నారు. ఆ లక్షణములు కలిగినటువంటిదే వ్యాసుడు అందించినటువంటి 18,000 శ్లోకాల 12 స్కంధాల భాగవత కల్పతరువు. అలాంటి భాగవత కల్పతరువు యొక్క మాహాత్మ్యాన్ని కలియుగ ప్రారంభ వేళ వ్యాస భగవానుడు అందించిన దానిని ఆ తర్వాతి వారు అనుభవించి తెలియజేశారు. ఇక్కడ అటువంటి అంశముల్లో శౌనకాది మహర్షులు నైమిషారణ్యంలో సూత పౌరాణికులను ప్రశ్నించినప్పుడు ఏ ప్రశ్న వేశారో పరిశీలిద్దాం. అంటే భాగవతం ఎందుకు అనే దానికి భాగవతం మాహాత్మ్యం మనకి పనికొస్తున్నది. ముఖ్యంగా సంబోధన చాలా గొప్పగా చేశారు. అజ్ఞానధ్వాంత విధ్వంస కోటి సూర్య సమప్రభా, అజ్ఞానమనే చీకటిని పోగొట్టడంలో కోటి సూర్యులతో సమానమైనటువంటి ఓ సూత భగవానుడా, నీ ద్వారా మాకు కథాసారం కావాలి, అది కర్ణరసాయనం, దాన్ని చెప్పమని ప్రార్థన చేశారు. ఎందుకు అంటే భక్తి జ్ఞాన విరాగాప్తో వివేకో వర్ధతే మహాన్, ఇది చూపించారు ఇక్కడ. భక్తి జ్ఞాన వైరాగ్యములతో కూడినటువంటి వివేకం దేనివల్ల వృద్ధి చెందుతుందో, వైష్ణవులు దేనివల్ల మాయామోహాన్ని దాటుతారో, ఇక్కడ వైష్ణవులు అంటే సర్వము విష్ణువయంగా భావించే భక్తుల అర్థాన్ని మనం స్వీకరించాలి. అటువంటి వారు దేనివల్ల మాయను దాటుతారో, ముఖ్యంగా ఈ ఘోర కలిలో జీవుని శుద్ధం చేయడానికి ఏది ఉపయుక్తమో, ఈ ప్రశ్న చాలా ముఖ్యం. ఘోర కలి అయితే కలి ఘోరమనే విషయం ఎవరికి తెలుస్తుందంటే ఘోరము కాని మంచి కాలంలో ఉన్నవారికి కలి ఘోరమని తెలుస్తుంది. అది మహర్షులు ఒక మంచి కాలాన్ని చూశారు కనుక ఈ కాలం యొక్క చెడు తెలుసు, కానీ మొదటి నుంచి ఇందులో ఉన్నవారికి ఇది ఘోరం అంటే పెద్ద ఆనదండి ఇక్కడ. కానీ ఆ మహాత్ములు అందుకే ఇక్కడ ఇహ ఘోరే కలోప్రాయో జీవశ్చ అసురతాంగత. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే కలియుగంలో జీవ స్వభావము అసురత్వంతో కూడి ఉంటుంది. అసురత్వం అంటే ఏంటో వేదం ప్రకారంగా అయితే ప్రాణములందు రమించువాడు అని అర్థం. అంటే ఇంద్రియాలను సుఖపెట్టడమే జీవితంగా గడుపుతూ ఎవడైతే బతికేస్తూ ఉంటాడో, ఎప్పుడైతే అదే పరమార్థం అనుకుంటే ఆ సుఖపెట్టడానికి ఏది చేసినా పర్వాలేదు అనుకుంటాడు, అధర్మంలోకి వెళ్తాడు. అదే అసుర స్వభావము. అటువంటి అసుర స్వభావంతో పాటు మరొక లక్షణం ఏర్పడుతుంది. సుఖముందా? అది అంతకంటే లేదు. ఎన్ని అసుర స్వభావాలతో పనిచేసిన క్లేశాక్రాంతస్య తస్యైవ, క్లేశాక్రాంతుడు. క్లేశం అనే దానికి వేదాంతం చాలా గొప్పగా చెప్పింది, కానీ తర్వాత ఏదో సందర్భంలో మనం 42 రోజుల్లో క్లేశం విషయం తెలుసుకుందాం. మొత్తం క్లేశములు అంటే ప్రస్తుత అర్థంలో కష్టాలు, వీటితో ఆక్రమింపబడుతున్న జీవుణ్ణి శుద్ధి చేయడానికి ఉపాయం ఏమిటి? అంతేకాదు సుఖకరమైనది, పవిత్రమైనది, శ్రీకృష్ణ భక్తిని వృద్ధి చేసేదైన సాధన ఏదో చెప్పండి. ఇప్పటివరకు ప్రశ్నలు గుర్తున్నాయా? మొదటి నుంచి ఎన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పబోతున్నాడు సూత పౌరాణికుడు. అనగానే ఆనంద పరవశుడై మీరు గొప్ప ప్రశ్న వేశారు. మీ ప్రశ్న వింటూ ఉంటేనే నా ఒళ్ళు పులకిస్తుంది. ఎందుకంటే అది దేనివల్ల
ఆ సిద్ధి లభిస్తుందో తలచుకుంటే ఆ విషయాన్ని స్మరించగానే నాకు ఆనందం కలుగుతుంది. అదేమిటంటే శ్రీమద్ భాగవతం శాస్త్రం కలౌ కీరేణ భాషితం. భాగవతం అనే ఒక శాస్త్రము కలియుగంలో చిలక పలికిందయ్యా అన్నాడు. చిలుక పలుకు కీరేణ భాషితం. అది కలియుగంలో గొప్ప శాస్త్రం ఏమిటయ్యా అంటే భాగవత శాస్త్రం. కాలవ్యాల ముఖగ్రాసత్రా నిర్నాసహేత త్రాస నిర్నాసహేతవే. ఇక్కడ కాలవ్యాల ముఖగ్రాస, కాలసర్పం ఏదైతే ఉన్నదో అది పట్టేసింది మనల్ని. ఆ కాలసర్పపు నోట్లో ఉన్న వారిని రక్షించడానికి పనికొచ్చేది ఏదో అది భాగవతము. ఎంత రమ్యమైన మాట చెప్పారు. ఇప్పుడు కొంచెం అర్థం చేసుకుంటే పరీక్షిన్ మహారాజు కథలో కాటు వేయబడే సర్పం ఏమిటో అర్థం చేసుకోమని ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ ఆ సర్పం తక్షకుడు కాదు, ప్రతివాడికి పొంచుందండి. ఆయనకు తెలిసిందంతే. ఇక్కడ మనకు తెలుసు ఎప్పుడో ఒప్పుడు తప్పదని. అదే కాలసర్పం. ఆ కాలసర్పపు నోట్లో ఉన్న వాళ్ళమే అందరం కూడా. అందుకే భాగవతం మరొక తోడు చెప్తుంది, ప్రతివాడు ఎలాంటి వాడంటే సర్పం నోట్లో ఉన్న కప్ప వంటి వాడే అని. సిద్ధంగా ఉంది, పట్టుకుంది, ఎప్పుడు మింగిస్తుందో మింగడం గ్యారంటీ, నోట్లో ఉన్నాగా. అందుకు జమునోరిలో బ్రతుకు సంసారము అన్నాడు అన్నమయ్య. మన బ్రతుకు అక్కడే ఉన్నది. పైగా ఇప్పుడు మొత్తానికి పరిష్కారం ఏంటి? భాగవత శాస్త్రం ఒక్కటే నువ్వు చెప్పిన వారింటికి సమాధానం. భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉత్పన్నం అవ్వడానికి, మాయని దాటడానికి ఇది పరమార్థం కనుక మొదటి ప్రశ్న అది. కానీ అసలు భక్తి జ్ఞాన వైరాగ్యాలు కావాలనుకున్న వాళ్ళు ఎంతమంది అండి? ఆ కోరిక కూడా పుట్టకుండా పట్టుకున్నది అసుర స్వభావం. ఆ అసుర స్వభావం పోగొట్టడానికి ఏది మందు? అటుపై ఆనందంగా కృష్ణభక్తిని వృద్ధి చేసేది ఏది? చింతామణి వలె కల్పవృక్షము వలె వాటికంటే గొప్పగా తరింపజేసేదేది? ఈ ప్రశ్నలకి ఒకే ఒక్క సమాధానం ఏంటి? భాగవతం శాస్త్రం. అయితే భాగవత శాస్త్రం ఎంత గొప్పదంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను వినండి అంటున్నారు సూతులు వారు. పరీక్షితే కథాం వక్తుం సభాయాం సంస్థితే సుఖే సుధాకుంభం గృహీత్వైవ దేవాస్తత్ర సమాగమన్. సుఖయోగీంద్రులు పరీక్షిన్ మహారాజుకి భాగవతం చెప్తున్నారు. చెప్తున్నప్పుడు దేవతలందరూ కలిసి అమృత కలశం పట్టుకొచ్చారు. స్వామి, ఇక్కడ పరీక్షిన్ మహారాజు కాలసర్పపు కాటు పడకుండా బయటపడాలి, అంతే కదా. ఆయనకు ఆ ప్రమాదం లేకుండా మేము అమృతం ఇచ్చేస్తాం ఆయనకి. దానికి బదులుగా నువ్వు మా కథామృతం ఇవ్వవయ్యా, భాగవతం మాకు చెప్పు, ఎందుకంటే ఆయనకి అమృతం ఇచ్చేస్తాం, మాకు భాగవతం ఇవ్వన్నారు. వెంటనే మీరు ఇక్కడి నుంచి పొండి అన్నాడు ఆయన. ఎందుకంటే మీకు విలువ తెలియట్లేదు. దానికి బదులుగా అమృతం అన్నారే, అంతకంటే పాపవచనం మరొకటి లేదు. ఎందుకంటే అమృతము స్వర్గాది లోకాల్లో సుఖాన్ని ఇస్తున్నది, ఎక్కువ కాలం ఉండేటట్టు చేస్తుంది. ఎక్కువ కాలం ఉండేటట్టు చేస్తుందే తప్ప అసలు కాల బాధ లేకుండా చేయదు అది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి తప్పదది. కనుకనే మీరు భాగవతానికి బదులుగా అమృతం అనే మాట అన్నందుకు కొంత ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, తప్పది. ఎందుకంటే అమృతం తాగితే స్వర్గాది లోకాల్లో సుఖపడ్డా మళ్ళీ కర్మక్షేమం కానీ భూమి మీద పడి మళ్ళీ అనుభవించక తప్పదు. కానీ భాగవతామృతం మళ్ళీ జన్మింపజేయదు, మోక్షాన్ని ఇస్తున్నదయ్యా. కానీ మోక్షాన్ని ఇచ్చే భాగవతామృతం ఎక్కడ? కర్మానుభవాన్ని ఇచ్చేటువంటి ఈ అమృతం ఎక్కడ? కాబట్టి వెళ్ళిపోండి అని చెప్పేట. ఇక్కడ ఈ కథలో కూడా మనకి భాగవత మాహాత్మ్యం కేవలం మహిమ చెప్పేది కాదు, దయచేసి అర్థం చేసుకోవాలి, భాగవత హృదయాన్ని చెప్తుంది ఇక్కడ. అందుకే ఇవాళ చెప్పింది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే, కాలవ్యాల ముఖగ్రాసత్రాస నిర్నాసహేతవే అనేటువంటి మాటలో ఏదైతే ఉన్నదో, కాల వ్యాలము అంటే కాలసర్పం అని ఒక మాట చెప్పాడు. రెండవది పరీక్షిత్తుకి అమృతం అక్కర్లేదు, భాగవతామృతమే కావాలి. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే పరీక్షిత్ ఎందుకు కూర్చున్నాడు, శుకుడు ఎందుకు చెప్తున్నాడు అర్థం చేసుకోండి అయ్యా అని చెప్తున్నాడు. అంటే పరీక్షిత్ పాము కాటు తప్పించుకోవడానికి కూర్చోలేదు కనుక భాగవతం వింటే పాము కాటు వేయదు, ఇదే అంటే అర్థం. కాటు వేసి తీరింది ఆయనకి. అంటే ఇక్కడ విశేషం ఏంటంటే పాము కాటు నుంచి తప్పించుకోవాలి అంటే దేవతలిచ్చిన అమృతం తాగి సుఖయోగం తిరిగి మరోసారి చూసుకుందామని వెళ్ళిపోవచ్చు పరీక్షిత్. కానీ ఈ అమృతం తాగితే మళ్ళీ జననం మరణం కాలసర్ప బాధ తప్పదు గనక ఏది అసలైన అమృతమో పరీక్షిత్తుకు తెలుసు, సుఖయోగంతుడికి తెలుసు. కనుక భాగవతం స్వరూపం చెప్పడం కోసమే మాహాత్మ్యం చెప్పారు. అందుకని భాగవత మహిమ చెప్పడం కాదు, ఆ మహిమ స్వరూప స్వభావ ప్రభావాల్లోనే మనకు కనబడుతున్నది. ఇప్పుడు ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకుంటే తర్వాత చెప్పుకునే భాగవతం నల్లేరు మీద బండి నడకలా హాయిగా వెళ్ళిపోతుంది. ఎందుకు భాగవతం అంటే కాలసర్పము నోట్లో ఉన్న వారిని దాని నుంచి బయట పెట్టడానికి భాగవతం. ఎందుకంటే ఎంతవరకు కాలానికి లొంగి ఉంటామో అంతవరకు బద్ధులం. కాలానికి అతీతమైన స్థితికి వెళ్ళగలిగితే మోక్షము అన్నారు ఇక్కడ.
కాలాతీత స్థితి ఏదైతే ఉన్నదో అదే ప్రకృతికి అతీతమైన స్థితి, అదే ముక్తి అని చెప్పబడుతున్నది ఇక్కడ. దానిని ప్రసాదించగలిగే గ్రంథం భాగవతం. అది అమృతము, నిజమైన అమృతం అదే అని ప్రస్తావన చేయడం జరిగింది. క్వసుధా క్వ కథాలోకే క్వ కాచ క్వ మణిర్మహాన్. అమృతం ఎక్కడా, భాగవతామృతం ఎక్కడయ్యా, గాజు పెంకెక్కడా, మణి ఎక్కడయ్యా అన్నారు. ఇక్కడ గాజు పెంకుకి మణికి ఎంత తేడా ఉన్నదో అమృతానికి భాగవతామృతానికి అంత తేడా ఉన్నది. భాగవతం కేవలం ఒక కథ కాదు, ఒక అక్షరాల గుంపు కాదు. భాగవతం ఏమిటంటే మేనిరే భగవద్రూపం శాస్త్రం భాగవతం కలౌ. భాగవతం కేవలం భగవంతుని రూపమే. భగవంతుడు వేరు, భాగవతం వేరు కాదు. అందుకే ఈ మహాత్మ్యంలోనే మరొక చోట ఒక కథ చెప్పబడుతున్నది. కృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తి చేస్తూ ఉన్న సమయంలో ఉద్ధవుడితో చెప్తాడు, ఇలా వెళుతున్నాను ఈ విషయములన్నీ కూడా. ఉద్ధవుడు ఏడుస్తాడు, స్వామి నువ్వు వెళ్ళిపోతే ఏమిటయ్యా, నీ పాదం భూమి నుంచి తీసేస్తే కలిపురుషుడు విజృంభిస్తాడు. ఎందుకంటే అప్పటికే కలి ప్రారంభమైపోయింది. కానీ నీ పాదం ఉందన్న భయంతో కలి తన ప్రభావం చూపించట్లేదు, కలి విజృంభిస్తాడు. కనుక రానున్న కాలానికి ఎవరు దిక్కు, ఏది దిక్కు అంటే స్వామి ఒక మాట చెప్పాడు, నేను వ్యక్తమైనటువంటి రూపాన్ని ఉపసంహరిస్తున్నానే కానీ నా యొక్క సమగ్ర రూపాన్ని భాగవతామృతంలో, భాగవతామృత సముద్రంలో ప్రవేశింపజేస్తున్నాను అన్నాడు స్వామివారు. కనుక భాగవతమే భగవంతుడు, ఇది తెలుసుకోవాలి. కనుక భాగవత కథ అంటే చెవులతో వింటున్నామంటే మనం భగవంతుడితో ఆడుకుంటున్నాం, ఆయనతో ముట్టుకుంటున్నాం, ఆయనతో తిరుగుతున్నాం. ఎంత గొప్ప మాట అండి. అది కథ ఏం చేస్తుందంటే ఆ కృష్ణునితో మనం ఉండేటట్టు చేస్తుంది. అవునా లేదా? వింటున్నంతసేపు అదే విషయమైతే వాడితో మనం ఉన్నట్టే కదండి ఇక్కడ. అందుకు భాగవతము భగవంతుడు ఒక్కటే. దీన్ని ఆధారం చేసుకుని తదుపరి వచ్చినటువంటి ద్రష్టలు భాగవతాన్ని పరిపూర్ణమైనటువంటి భగవన్మూర్తిగా వర్ణించారు. అందులో ప్రథమ స్కందం పాదమైతే చివరి వరకు శిరస్సు వరకు ఏ స్కందం ఏ అవయవ స్థానంలో ఉంటుందో కూడా వర్ణించడం జరిగింది. కనుక భాగవతం వినేటప్పుడు శబ్దరూపమైన భగవంతుడు మనకు సాక్షాత్కరిస్తున్నాడనేటటువంటి స్పృహ ఉండాలి. సాక్షాత్కారం అంటే అనుభవం, ఇది తెలుసుకుంటే చాలు. శబ్దరూపమైన భగవానుడు మనకు అనుభవానికి వస్తున్నాడు. అందుకే ప్రవిష్ట కర్ణరంధ్రేణ ధునోతి శమలం యథ అనే మాట చెప్పినట్లుగా భాగవతం వింటూ ఉంటే కథయే కృష్ణుడు గనక కథారూపంలో మన చెవుల్లోంచి ప్రవేశించి మన హృదయాన్ని ఆయనే శుద్ధి చేసుకొని అక్కడ కూర్చుంటాడు. ఇది చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే శుద్ధి కావడానికి భాగవతం వినాలి, శుద్ధి అయిన తర్వాత భాగవతం వదల్లేం. అది ఇక్కడ తెలుసుకోవాల్సిన అద్భుతమైన అంశం ఇక్కడ. అటువంటి భాగవత వైభవాన్ని చెప్తూ సూతుల వారు ఒక రమ్యమైన కథను చెప్తున్నారు. ఏకదాక విశాలాయాం చత్వార్షయో అమలాహ. ఒకప్పుడు విశాలపురిలో నారదుల వారు అక్కడికి చేరుకోగానే అక్కడ నలుగురు మహాత్ములు కనబడ్డారు నారదుల వారికి. విశాలపురి అంటే బదరీ క్షేత్రం. బదరీకి విశాలం అని పేరు. ద్వాపర యుగాంతం వరకు ఆ పేరు, కలియుగంలో బదరీగా ప్రసిద్ధిగా ఉంది. కానీ దాని బదరీ పేరుతో పాటు విశాల్ అని పేరున్నది. ఆ విశాల క్షేత్రంలో సనక సనంద సనత్కుమార సనత్సుజాత అనబడే నలుగురు మహర్షులు అక్కడ ఉంటే నారదుల వారు అక్కడికి చేరుకున్నారు. అప్పుడు నారదుని ముఖం చాలా ఉదాసీనంగాను ఏదో చింతతో ఉన్నట్లుగా ఉన్నది. అప్పుడు వెంటనే అడిగారు మహర్షులు, ఎన్నైనా అలా ఉన్నావు, ఏమిటి విశేషము అంటే, నాకు ఒక సంఘటన కనబడింది. ఎందుకంటే కలి వ్యాపించింది. ఈ కలి ప్రభావం చూస్తే వేదన కలుగుతుంది. ఈ కలి వ్యాపించిన వేళ నేను దేశాటనం చేస్తూ అనేక క్షేత్రాలు చూస్తూ వస్తున్నాను. అప్పుడు కలి ఎలా ఉన్నదంటే అని వర్ణించారు. ఇంకా ప్రారంభ దశలో వర్ణనది. ఇప్పుడు అవి విశృంఖలంగా విజృంభించి మనకు కనబడుతుంటాయి. సత్యం నాస్తి తపశ్శౌచం దయాదానం న విద్యతే. సత్యము, తపస్సు, శౌచము, దయాదానము ఇవన్నీ కనబడట్లేదు. ప్రతి మానవుడికి ఒకటే పరమార్థం ఏంటంటే ఇంద్రియాలను తృప్తిపరచుట, విషయములే సత్యం అనుకొనుట. ఈ రెండే. ఉదరంభరిణో జీవా వరాకా కూటభాషిణ. ప్రతివాడు పొట్ట నింపుకోవడమే పరమార్థంగా ఉన్నటువంటి వారై ఉన్నారు, అదృష్టహీనులై ఉన్నారు. ఇటువంటి కలి ప్రభావం, కలి లక్షణాలు చాలా చాలా వర్ణించారు. అటువంటి ఈ కలిలో నేను తిరుగుతూ దోషాలు చూస్తూ కాలలక్షణం లేని సర్ది పెట్టుకుంటూ ఒక ప్రాంతానికి చేరుకున్నాను. ఆ ప్రాంతంలో నాకు ఆశ్చర్యకరమైన దృశ్యం కనబడింది. ఒక యువతి అక్కడ కూర్చునుంది. ఆమె చుట్టూ అనేక మంది సేవించుకుంటున్నారు. ఇది ఎలా ఉన్నదంటే మహాలక్ష్మిని దేవకాంతలు ఎలా సేవించుకుంటారో ఆ తల్లిని ఆ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది యువతులు వింజామనులు విస్తూ సేవించుకుంటున్నారు.
కానీ యువతి మాత్రం ఏడుస్తుంది, వేదన పడుతుంది. ఎందుకంటే ఆమె ముందు ఇద్దరు వృద్ధులు మరణించి ఉన్నారు. పూర్తి మరణం కాదు, మరణావస్థ, ఇంచుమించు మృతప్రాయ స్థితిలో ఉన్నారు. అక్కడ కూర్చున్నప్పుడు ఏడుస్తోంది. ఆ ఏడుపుతో గుండెలు బాదుకుంటూ దుఃఖిస్తూ ఉన్నది. విద్యమానా శతస్త్రీభిః బోధ్యమానా ముహుర్ముహు. వాళ్ళందరూ వీస్తూ ఉన్నారు, ఆమెకి ఓదారుస్తున్నారు, అయినా ఆమె దుఃఖం తగ్గట్లేదు. ఆ ఏడుపు ఎలా ఉన్నది అంటే, ఓ పిల్లల్లారా, మీరు నన్ను విడిచి వెళ్ళిపోతున్నారా అని ఏడుస్తోంది, దుఃఖపడుతున్నది. మిమ్మల్ని కాపాడే వాళ్ళ లేరా అని ఏడుస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగింది నారదుల వారికి. ఇది ఎక్కడ జరుగుతోందయ్యా అంటే చోటు తర్వాత చెప్తాం. అక్కడికి వచ్చేటప్పటికల్లా నారదుల వారు, నువ్వు ఏడుస్తున్నావంటే వెళ్ళిపోయిన వారు పెద్ద తాత చిన్న తాత ఏదో అనుకున్నాను, కానీ ఓ పిల్లల్లారా నువ్వు ఏడుస్తున్నావు, చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు యువతివి, వీళ్ళే నీ పుత్రులైతే వీళ్ళు అతివృద్ధులు, చాలా వింతగా ఉన్నది, ఏమిటి ఇందులో ఉండేటువంటి సంగతి అని అడిగితే ఆవిడ తానేమిటో చెప్పుకున్నదండి. అహం భక్తిరి ఇతి ఖ్యాత ఇమౌ మే తనయౌ మతౌ. నేను భక్తిని, వీళ్ళిద్దరూ నా పిల్లలు అన్నారు. ఎంత చక్కటి చూడండి. ఒకవేళ ఈ కథ జరిగింది అనుకుంటే బాధే లేదు, జరగలేదనుకుంటే ఒక అద్భుతమైన సందేశాన్ని ఇవ్వడానికి ఒక రమ్యమైన కథని మనకు అందించిన వ్యాస మహర్షికి దండం పెట్టుకుందాం. ఇందులో సందేశాన్ని తీసుకోవాలి. కూమర్సుకులైతే ఇలాంటి కథలు ఎక్కడైనా జరుగుతాయండి. అయితే సాధకుడికి ఆస్తికుడికి అయితే సందేహం ఉండదు. అటు ఆస్తికుడు కాక ఇటు నాస్తికుడు కాక మధ్యలో నలిగేవాడికి అవి తప్ప మరేముండవు, ఏవి సందేహాలు. అటువంటి వాడికైతే సందేశాలు ఇస్తున్నాడయ్యా ఋషి అని తెలుసుకుందాం. ఈ కథలో అద్భుతమైన భావం. ఆ యువతి ఎవరు? భక్తి. ఆ ఇద్దరు వృద్ధులు ఎవరంటే జ్ఞాన వైరాగ్యములు అని చెప్పాడు ఇక్కడ. అంటే భక్తి వల్ల కలగవలసినవి జ్ఞాన వైరాగ్యములు, అది దానిలో చెప్పడం ఇక్కడ. అయితే జ్ఞాన వైరాగ్యాలతో భక్తి ఉంటే పుష్టిగా ఉంటుంది. ఈ భక్తి చెప్తున్నది, నేను వీళ్ళిద్దరూ కలిసి ఈ కలియుగం వచ్చే వరకు, అంటే కృష్ణుడి పాదము తీయనంత వరకు కూడా హాయిగా తిరిగాం. మేము ముగ్గురం మంచి యవ్వనంలో ఉన్నాం. అంటే భక్తి పూర్తి యవ్వనంలో ఉన్నది, అవి నిత్య యవ్వన. అదేవిధంగా పిల్లలిద్దరూ కూడా మంచి యవ్వనంలో ఉన్నారు. మాకు సేవ చేయడానికి ఒక ఆవిడ ఉండేది. చూడండి అద్భుతంగా చెప్తున్నాడు. ముక్తి నాకు దాసీగా ఉండేది. ముక్తి దాసి, భక్తికి ముక్తి దాసి అన్నాడు ఇక్కడ. ఈ మాట శివపురాణంలో శివుడు అమ్మవారికి చెప్తూ ముక్తి దాసీ విరాజతే అని ఒక మాట చెప్తాడు భక్తి గురించి. ముక్తి భక్తికి దాసి, అంటే భక్తికి సేవ చేస్తుందయ్యా ముక్తి. అది భక్తుడు ముక్తి గురించి కూడా లెక్క పెట్టాడు. నమోక్షస్యాకాంక్ష అనగలిగేటువంటి ఒక దిటవు భక్తుడికి వచ్చిందంటే భక్తికి ముక్తి దాసి. ఇలాగ మేము మొత్తం నలుగురిని తిరిగేవాళ్ళం, వీళ్ళిద్దరూ నేను అది హాయిగా తిరిగేవాళ్ళం. కానీ కలి ప్రవేశించిన తర్వాత మేము నలుగురం జీర్ణమైపోయాం. అయితే ముందు మాకు లేనప్పుడు దాసిని ఎక్కడ పోషిస్తాం? అంతే కదండి. ముందు మనమంటే తినకో కలో గంజో తీసుకుని బాధపడతాం. దాసిని వేసుకుని తిరుగుతారండి ఎవరెక్కడైనా? ఆవిడ ఉండలేక బాధపడుతుంది. అప్పుడు ఆవిడ మాట అందట, మీరేమనుకోకపోతే మీరు బాగుపడ్డాక వస్తాను, అంత దాకా ఇంకో చోటుకి వెళ్తానన్నది. ఎక్కడికి వెళ్తావు? ముక్తి కాంతుడి దగ్గరికి వెళ్ళిపోయిందిట, అంటే వైకుంఠానికి విష్ణువు వద్దకు వెళ్ళిపోయింది ఆమె. ఇంకో మాట మాత్రం చెప్పింది, నువ్వు ఎప్పుడైనా పిలిస్తే నేను వస్తానంది. అంటే భక్తి పిలిస్తే ముక్తి వస్తుంది అని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నువ్వు ఎప్పుడైనా పిలిస్తే నేను వస్తానంది. చాలా బాగున్నది. అలా వెళ్ళిపోయింది ఆ దాసి. ఇప్పుడు నాకు దాసీ జనం లేరు. నువ్వు ఇవాళ నన్ను యవ్వనంగా చూస్తున్నా కానీ నేను ఈ కలిలో తిరిగి నేను ఇలాగే తయారాను, వృద్ధురాలని. కానీ ఏదో శరీరాలను ఈడ్చుకుంటూ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా నాకు యవ్వనం వచ్చింది, కానీ వీళ్ళు బ్రతికేరు కానీ ఇంకా మృతప్రాయాలుగా ఉన్నారు. ఇది పరిస్థితి. మరి దేనివల్ల అంటే చోటు మహిమ అన్నదా తల్లి. ఏమిటమ్మా ఈ చోటు అంటే యమునా నదీ తీరంలో బృందావనం. అది ఇక్కడ, అది బృందావనం. కృష్ణోపనిషత్తు చెప్తున్న విషయం ఏంటంటే కృష్ణ పరమాత్మ అవతరించినప్పుడు ఒక్కొక్క శక్తి ఒక్కొక్క రూపంలో వచ్చింది. భక్తి దేవత బృందావనమైంది అన్నారు ఇక్కడ. అందుకే ఎక్కడ ఎలా తిరిగినా బృందావనానికి వెళ్ళి ఆ మట్టి తగిలితే భక్తి ఉత్పన్నమవుతుందండి. ఇక్కడ నాకు ఎంత అయిందండి భక్తి రాలేదండి అంటే కొన్నాళ్ళు అక్కడ ఉంటే సరిపోతుంది, కానీ అక్కడ ఉండే యోగా అంత తేలిగ్గా రాదు, ఒకటి ఉన్నది ఇక్కడ. అందుకే బృందావన భూమికలో ప్రవేశించాక కలియుగంలో కూడా భక్తికి యవ్వనం వచ్చింది. ఇప్పుడు వీళ్ళు వృద్ధులైపోయారు. యవ్వనం వచ్చి ఏం లాభం? బాధ వదలలేదు. ఇక్కడ చూడండి, అంటే భక్తి కలిగినా జ్ఞాన వైరాగ్యాలు లేనప్పుడు భక్తికి కూడా బాధే. ఇది తెలుసుకోండి ఇక్కడ, దీన్ని గమనించవలసిన అంశం ఇది. జ్ఞాన వైరాగ్యాలు లేనప్పుడు భక్తికి కూడా మానసిక వేదన తప్పదు. అందుకే జ్ఞాన వైరాగ్యాలు చాలా ప్రధానమైనటువంటి అంశంగా ఇక్కడ చెప్తున్నారు. బృందావనం పునఃప్రాప్య నవీనైవ స్వరూపిణి జాతాహం యువతీ సమ్యక్ ప్రేష్ఠరూపాతు సాంప్రతం. ఈ విధంగా నేనయ్యాను, కానీ ఇమౌతు శయితావత్ర సుతో మే క్లిశ్యత శ్రమాత్.
వీళ్ళు మాత్రం శారీరకమైన శ్రమ చేత ఈ విధంగా ఇక్కడ ఉండిపోయారు. ఇప్పుడు నేను వీళ్ళు దుఃఖితురాలని ఎందుకు అయ్యానంటే జరఠత్వం సమాయాతవు తేన దుఃఖేన దుఃఖితా. వీళ్ళు వృద్ధాప్యాన్ని పొంది దుఃఖిస్తుంటే అది చూసి నేను దుఃఖిస్తున్నాను. మేము ముగ్గురం హాయిగా బ్రతికిన రోజులన్నీ వెళ్ళిపోయాయి. ఎందుకంటే కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయాడుగా. ఇప్పుడు ఈ పరిస్థితి ఇలా ఉన్నది అనగానే వెంటనే బాధ కలిగింది నారదుల వారికి. దానితో ఒక ప్రతిజ్ఞ పడుతున్నాడు. కలియుగం ప్రవేశించింది, నేను చూస్తూ వస్తూ ఉన్నాను. అయితే కలి ప్రవేశిస్తే రాజు నియంత్రించాలి. పరీక్షిన్ మహారాజు నియంత్రించడానికి ప్రయత్నించాడు, కానీ తర్వాత ఆయనకు కూడా వెళ్ళిపోయారు. కానీ కలిని ఎందుకు ఉపేక్షించాడు భగవంతుడు? ఇది గొప్ప ప్రశ్న అండి. రాని కలికాలం ఆయన ఎందుకు ఉపేక్షించాడు? పరీక్షిత్ ఎందుకు ఉపేక్షించాడు? కొన్ని చోట్ల మాత్రం ఇచ్చేందుకు రమ్మన్నాడు ఆయన అంటే, నాయన కలిలో ఒక సానుకూలత ఉన్నది, ఒక అద్భుతమైన అనుగ్రహం ఉన్నది కలియుగంలో. అందుకే మహాత్ములు ఎప్పుడూ కలిలో పుట్టాలని అనుకుంటూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే యత్ఫలం నాస్తి తపస నా యోగేన సమాధిన తత్ఫలం లభతే సమ్యక్ కలవు కేశవ కీర్తనాత్. గొప్ప మాట. ఇతర యుగాల్లో తపస్సుతో యోగముతో సమాధితో ఏ ఫలాన్ని పొందుతామో ఆ ఫలాన్ని ఆ తపోయోగ సమాధులు లేకుండానే కేవల కేశవ కీర్తనతో పొందగలిగే ఒక అద్భుత అవకాశం కలియుగంలోది. అంత సులభమా అండి? అందుకే కేశవ కీర్తన చేయాలనే బుద్ధి అంత సులభంగా పుట్టదు కలియుగంలో. అది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే అది చేస్తే తరించిపోతారంటే అది చేయడం కూడా కష్టమని. అది చేస్తే తరిస్తావారంటే అంత మాత్రానికి తరించిపోతారండి అని వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు కలియుగంలో. శాస్త్రం చెప్తోంది కలువు కేశవ కీర్తనాత్. అంతేకాదు కలియుగంలో సర్వసారములు పోతాయి, ఇది తెలుసుకోండి. ఏది తరిద్దామన్నా దాని సారం ఉండదు. గొప్ప గొప్ప విద్యలు కూడా సారహీనములైపోతాయి. ఇది ఎలాగో చూపిస్తున్నాడు ఇక్కడ. ఎందువల్ల అంటే కుకర్మాచరణాత్ సారహ సర్వతో నిర్గతోధున. ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మానవుల్లో కూడని పనులు చెయ్యడం మొదలవుతుందో వాళ్ళ చుట్టూ ఉన్న వస్తువుల్లో సారం తగ్గడం మొదలవుతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నదంతా ఒక నిస్సారమైనటువంటి ప్రపంచాన్ని అదంతా ఇక్కడ చూపిస్తున్నాడు. ఎందుకంటే విప్రైర్ భాగవతీ వార్త గేహే గేహే జనే జనే కారితా కణలోభేన కథాసారస్తతోగత. కథాసారం పోతుంది. కథలు అంటే స్టోరీస్ అని కాదండి, భగవంతుని గురించి చెప్పుకునే మాటలకు కథలని పేర్లు. అది ఘట్టములు సన్నివేశాలు కావచ్చు, తత్వము కావచ్చు, లీల కావచ్చు, రూపము కావచ్చు, గుణము కావచ్చు, ఏదైనా భగవత్ సంబంధమైన విషయములు, ధర్మజ్ఞాన సంబంధమైన విషయములు కథలు. అవే చెప్పుకోవాలి కనుక కథనమే కథ, అవి చెప్పుకోవాలి. ఈ కథలు మనల్ని తరింపజేస్తే కనుక కథాసారం పోతుంది అన్నాడు. ఎందువల్ల పోతుంది అంటే యోగ్యతలు చూడకుండా కేవలం కుక్షింభరత్వం కోసం, ధనలోభం కోసం పండితులు అయోగ్యులకి చెప్పడం చేత, వాళ్ళ యొక్క ఆశ చేత కథాసారం పోతుంది. కనుక తరించడానికి కథాసారం కూడా ఉండదు. ఇక ఆ తర్వాత తీర్థాలకు వెళ్ళి తరిద్దామా అంటే అత్యుగ్రభూరి కర్మాణో నాస్తికా రౌరవా జనాహ తేపి తిష్టంతి తీర్థేషు తీర్థసారస్తతో గతః. తీర్థాలకు వెళ్ళి తరించుదామా అంటే పుణ్యనదీ తీరాల్లో నాస్తికులు, పాపులు ఘోరమైన పనులు చేస్తూ కనబడుతూ ఉంటారు. ఇది చాలామందికి అనుభవమే. కనుక తీర్థసారం పోయింది. పోనీ తపస్సు చేసి తరిద్దామంటే తపస్సారస్తతో గతః. ఈ మాటలు జాగ్రత్తగా వినవలసిందండి. కలియుగంలో ఎన్నెన్ని మూసుకుపోతున్నాయి ద్వారాలు. దీన్ని బట్టి ఆ సారం పోయే అంశాలు ఉన్నాయి అని మనం తెలుసుకుంటే తరించడం ఎలా అనే దుఃఖం కలిగితే దానికి పరిష్కారం తర్వాత చెప్తాడు. ఇప్పుడు తర్వాత తపస్సారం ఎందుకు పోయిందంటే కామ క్రోధ మహాలోభ తృష్ణావ్యాకుల చేత సహా నిరంతరం కామ క్రోధ లోభ తృష్ణ అనేటటువంటి లక్షణాల చేత తప్తమైపోతూ ఉంటుంది చిత్తం. ఎప్పుడు వీటితోనేనండి. అయితే కామం లేదా క్రోధం, ఈ రెండూ లేకపోతే లోభం, అది లేకపోతే తృష్ణ. వీటితో నిరంతరం తప్తమైపోవడం చేత అలాంటి చిత్తం లోపల పెట్టుకుని ఎన్ని జపాలు చేసినా ఎన్ని తపాలు చేసినా ప్రయోజనం ఏముందండి? అందుకే తపస్సారస్తతోగతః. ఇక ఆ తర్వాత ధ్యానాలు చేసి తరిద్దామా అంటే ఈ రోజుల్లో ధ్యాన యోగ సెంటర్లు చాలా ఉంటాయి, కానీ ధ్యానము ఉండదు, యోగము ఉండదు. తెలుసుకోండి, ఇక్కడ పేర్లు ఉంటాయి. ఎందుకంటే అన్నీ సారహీనమే. మనకి పూర్వం కంటే మరింత అందంగా కనబడే పెద్ద పెద్ద టమాటాలు కనబడతాయి. అందరికీ తెలుసు అవి ఎలా తయారయ్యాయో. కేవలం రసాయనికాల ద్వారా తయారయ్యి అందులో సారం లేదు సరికదా, ప్రాణాలు హరించే విషం ఉన్నది. ఎలాగైతే కాయగూరలు మొదలైనవి పోయాయి ఇవి అంతే. ఈ మాట నేనడం కాదు. పదార్థ సంస్థిత భూమో బీజహీనాస్తుషా యథ అన్నాడు ఇక్కడ.
భూమిలో సర్వపదార్థములు బీజం లేని పొట్టులా నిస్సారమైపోతాయి. అది గింజలు లేని పళ్ళు వస్తుంటాయట, వాసన లేని పువ్వులు వస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఇంత బీరకాయ, ఇప్పుడు అంత బీరకాయ. ఎందుకంటే రకరకాల హార్మోన్లు లెక్కించి తయారు చేయించారు. అలాంటివి తింటే అన్నంతో బుద్ధి వస్తుందని, అన్నంతో మనస్సు ఏర్పడుతుందని ఉపనిషత్తు చెప్తుంది. అలాంటివి తింటే ఎలాంటి మనస్సు వస్తుందో అందరికీ తెలుసు. అలాంటి మనస్సులు ఇప్పటికే ఏర్పడిపోతే ఇవి చెప్పినా ఎక్కవు. అదొకటి ఉన్నది ఇక్కడ. ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి మనకి. ఇన్ని అటువైపు ఆహారములు నిస్సారమైపోయాయి, కథలు నిస్సారమయ్యాయి, ఇక తీర్థములు సారహీనములయ్యే, తపస్సు కూడా సారహీనమైపోయింది. ఇక ఆ తర్వాత ధ్యానయోగం ఎలా నశించిందో చెప్తున్నాడు. మనసశ్చ అజయాల్ లోభాత్ దంభాత్ పాఖండ సంశ్రయాత్. ఇప్పుడు మనం చూస్తున్న అనేక సెంటర్ల లక్షణం ఇదే. ఒకటేమిటంటే మనస్సును జయించడం అందులో లేదు, లోభము దంభము. రెండు, వేదాది శాస్త్రాల నిరసనము. పాషండ ధర్మం అంటే సనాతన ధర్మాన్ని నిరసించడమే. ఎందుకంటే కొన్ని యోగా సెంటర్లు ఉంటాయి, వాళ్ళు ఏం చెప్తారంటే ఏం పర్వాలేదండి, అంటూ ముట్టు మైలా పాటించకపోయినా యోగా చేస్తే తరించిపోతామని. వీటిని పాఖండ ధర్మములు అంటారు. తెలుసుకోండి, ఇక్కడ సదాచారం లేకుండా యోగాలతోనే తరించిపోతారు అనేవన్నీ పాఖండ ధర్మములు. వీటి వల్ల ఏమవుతుంది? పేరుకు ధ్యానం, పేరుకు మఠం వేసుకోవడం, పేరుకు ఓంకారం, ఇవన్నీ వినబడుతున్నాయి. ఏం లాభం? సదాచారం లేకపోవడం వల్ల శాస్త్ర అనభ్యసనాత్, శాస్త్రాధ్యయనం లేదు. ఏదో 2 ముక్కలు పట్టుకొచ్చి వెంటనే ఒక దుకాణం ఓపెన్ చేసి ధ్యానయోగం అని చెప్పడం వల్ల, వాడికి శాస్త్రాభ్యాసం లేకపోవడం వల్ల, పాషండమైనటువంటి లక్షణాలు ఉండడం వల్ల ధ్యానయోగ ఫలం కూడా పోతుంది. ఇప్పుడు తరించడానికి ఏం మార్గం ఉన్నదండి ఇక్కడ? ఇటువంటి స్థితి ఇది కలిలో నేను చూస్తూ ఉన్నాను. ఇక పండితులు ఏం చేస్తున్నారు? పండితులు ధర్మ ప్రతిష్టాపనకై జ్ఞానాన్ని అందించడానికి ప్రయత్నించాలి. కానీ పండితుల గురించి గట్టిగా మాట్లాడాడు కానీ ఇది వ్యాసముని యొక్క వచనములే తప్ప అన్యథా భావించవద్దు. పండితాస్తు రమంతే మహిషా ఇవ. పండితులు ఇంద్రియ సుఖాల్లోనూ రమిస్తుంటారు. ఎలా అంటే మహిషా ఇవ. సంస్కృతంలో ఉంది కనుక అలా కనబడుతుంది, కానీ తెలుగులో చేస్తే దున్నపోతుల వలె అని అర్థం ఇక్కడ. అంటే కేవలం దేహసుఖమే పరమార్థంగా పాండిత్యాన్ని చూపిస్తారు. పైగా అదక్ష ముక్తి సాధనే, ముక్తి సాధించడానికి అసమర్థులైపోతారు. ఎందుకంటే పుత్రస్యోత్పాదనే దక్షాహ అన్నాడు ఇక్కడ. సంతానోత్పత్తికి సమర్థులవుతారేమో తప్ప ముక్తిని పొందడానికి మాత్రం సమర్థులు కాకుండా అయిపోతారు సుమ. మొత్తానికి సంప్రదాయంతో కూడిన వైష్ణవం కనబడదు. నహి వైష్ణవత కుత్ర సంప్రదాయ పురస్సరా. అంటే వైదిక సదాచారముతో కూడినటువంటి విష్ణు భక్తులు కనబడరు. భక్తి కూడా సారహీనంగానే కనబడుతుంటుంది. ఇలాంటి స్థితి ఏమంటామంటే ఇది నహి వర్తతే కస్య దూషణం. ఇందులో ఎవ్వరి యొక్క దోషం లేదయ్యా, ఇది యుగ స్వభావమే. అయినప్పటికీ భగవంతుడు ఎందుకు సహిస్తున్నాడంటే ఇంత నిస్సారమైన స్థితిలో, ఏది పట్టుకున్నా తరించడానికి అవకాశం లేని స్థితిలో కేశవ కీర్తనతో తరించిపోవచ్చు గనక భగవానుడు అంత సులభంగా తరించే అవకాశం ఉండడం చేత కలిని ఉపేక్షించాడు. పెద్దలు తీర్మానించి 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 మథనం చేసి చెప్పేసిన విషయం కలువు కేశవ కీర్తన. వాళ్ళు చెప్పేసి మళ్ళీ మనకెందుకండి రీసెర్చ్? అమ్మ వండి అన్నం పెట్టింది, ఎలా వండి ఒకసారి చూపించు అంటావా? మళ్ళీ వంట మొదలెడితే వండిన వంట పాడైపోతుంది, నీకు ఆకలి ఎక్కువ అవుతుంది, ఆకలి పోయి రోగం వస్తుంది. కనుక అమ్మ వండింది గనక ఇది ఆరోగ్యకరమే అని సంశయం లేకుండా తినడం ఎంత అవసరమో ఋషులు పరీక్షించి పరిశీలించి తీర్మానించిన విషయాన్ని అనుసరించడం అంత హాయి. ఎందుకయ్యా? నీ కొండబుద్ధితో ఆలోచించి, అంటే పరిమితి కలిగిన తలకాయతో కుతర్కాలు చేసేస్తూ, ఒక సాధకుడు వేసే ప్రశ్న వేరు, ఒక కాలక్షేపరాయుడు వేసే ప్రశ్న వేరు. వాడికి అన్ని సందేహాలు, ఏం లాభం లేవండి ఇక్కడ. ఇలాంటి లేనిపోని తర్కాలతో అద్భుతమైన మార్గాన్ని ఎందుకు పాడు చేసుకుంటాం? కలో కేశవ కీర్తనాత్ అని ఎప్పుడైతే నారదుల వారు చెప్పారో, అందుకు నేను పని చేస్తా, నిన్ను ఎలాగైనా సరే నేను రక్షించే ప్రయత్నం చేస్తాను. ఇది నేను చేయగలనని కాదు, శ్రీకృష్ణ చరణాంభోజం స్మర దుఃఖం గమిష్యతి. ఆ కృష్ణుని పాదపద్మాలను ఆశ్రయిద్దాం, తప్పకుండా ఆయన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ద్రౌపదీచ పరిత్రాత. నువ్వు ఇవాళ వేదనగా ఉన్నావు కదా, ద్రౌపదీ మాత కూడా ఒకప్పుడు ఇలాగే వేదన పడితే ఆయన వచ్చి రక్షించాడు. పరిత్రాత ఏన కౌరవ కస్మలాత్. కౌరవుల చేత బాధపడుతున్నటువంటి ద్రౌపదీదేవిని ఆయన రక్షించాడు. అలాగే నిన్ను తప్పకుండా రక్షిస్తాడు. ఎందుకంటే ప్రత్యేకించి నువ్వంటే ఆయనకి ఇష్టం. భక్తిప్రియో జనార్దన, ఆయన భక్తిప్రియుడు కాబట్టి తప్పకుండా నిన్ను అనుగ్రహిస్తాడులే, ఓదారుస్తున్నాడు ఇక్కడ. పైగా ఆయనకు లక్షణం ఉంది, నువ్వు ఎక్కడుంటావో అక్కడ ఉంటాడు ఆయన.
కనుక భక్తి ఎవడి దగ్గర ఉంటుందో వాడి దగ్గర కృష్ణుడు ఉంటాడట. ఎందువల్లంటే భక్తి ఉన్న చోటు ఉంటానని చెప్పాడు కదా. కాబట్టి కృష్ణవల్లభ భక్తి, కృష్ణవల్లభ భక్తి అనేది కృష్ణవల్లభ. ముక్తిందాసిందదోతుభ్యం, ఆయనకు నువ్వంటే ఎంత ఇష్టం అంటే ముక్తిని నీకు దాసిగా ఇచ్చాడు, జ్ఞాన వైరాగ్యాలను నీకు పుత్రుడిగా ఇచ్చాడు. అటువంటి మహానుభావుడు కనుక నీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇప్పుడు నాకు తోచిన ప్రయత్నం నేను చేస్తాను. పైగా ఏదో చెడు కాలం వచ్చింది అనుకుంటాం కానీ ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకో, ఇవన్నీ మనకి బోధనలండి. వింటున్న గాథలోంచి బోధన గ్రహించాలి, ఇది చాలా ప్రధానం. న ప్రేతో న పిశాచో వా రాక్షసో వాసురోపి వా భక్తియుక్త మనస్కానా స్పర్శనే న ప్రభుర్భవేత్. గొప్ప మాట. ఎవడి మనస్సులో భక్తి ఉంటుందో వాడి ప్రేతం కానీ పిశాచం కానీ రాక్షసుడు కానీ అసురుడు కానీ ముట్టుకోలేడు, వాడు మనస్సును కూడా ముట్టుకోలేడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ భక్తి అంత గట్టిది. అంతేకాదు న తపోభిహి న వేదైశ్చ న జ్ఞానేనాపి కర్మణ, తపస్సుల చేత కానీ వేదముల చేత కానీ కర్మల చేత కానీ భగవంతుడు దొరకడు. హరిర్హి సాధ్యతే భక్త్యా, భక్తికి మాత్రమే ఆ పరమాత్మైన హరి లభిస్తాడు. ప్రమాణం తత్ర గోపికా, గోపిక లేదు దానికి ప్రమాణము అని చెప్తూ ఒక్క మాట, నృణాం జన్మసహస్రేణ భక్తౌ ప్రీతిర్హి జాయతే. గొప్ప మాట చెప్పాడు. అనేక వేల కొలది జన్మల పుణ్యం ఉంటే భగవద్భక్తి యందు ప్రీతి కలుగుతుందండి. ఆ భక్తి యందు ప్రీతి కలుగుతుంది. అందుకే భక్తి ఒక్కటి అన్నిటికంటే గొప్పది. కలియుగంలో తపస్సారం పోయింది, ధ్యానసారం పోయింది, ఈ సారం పోయింది ఉంటామేంటి? ఎప్పుడైనా సారవంతమైంది భక్తే. కలో భక్తిర్భక్త్యా కృష్ణ పురస్థిత. ఈ వాక్యములన్నీ మనస్సులో నిలిచిపోవడానికే తేలికైన అనుష్ఠుప్పుల్లో ఇచ్చాడు వ్యాస భగవానుడు. లేకపోతే మహామహా ఛందస్సులను ఆవిష్కరించగలిగిన మహానుభావుడు చిన్న చిన్న మాటలు ఎందుకు ఇచ్చారంటే గుర్తుపెట్టుకుంటామని. అయినా గుర్తుపెట్టుకోలేదనుకోండి, నమో నమః. కలో భక్తి కలిలో భక్తియే ద్విరుక్తం. దేనికయ్యా అంటే తీర్మానం. కలిలో భక్తి ఒక్కటే. భక్త్యా కృష్ణ పురస్థిత, భక్తితో కృష్ణుడు ఎదురుగా ఉంటాడు. భక్తి ద్రోహకరాయే చ తే సీదంతి జగత్రయే. ఇక్కడ భక్తి ద్రోహం ఎవడు చేస్తాడో వాడు ముల్లోకాల్లో నశిస్తాడు సుమా. ఎందుకంటే భక్తుడిని ఇబ్బంది పెట్టాలనుకుంటే మహర్షి అయినా సరే ఇబ్బందులు పాలవుతాడు. దీనికి ఎవరయ్యే ఉదాహరణ అంటే అంబరీషుడిని ఇబ్బంది పెట్టాలనుకున్న దుర్వాసుడే ఉదాహరణ అని చెప్తూ అప్పుడే భాగవత కథాస్మరణ చేయించాడు. అప్పుడు అహో నారద ధన్యోసి, నువ్వు చాలా గొప్ప మాట చెప్పేవయ్యా. నీ మాటల వల్ల నాకు కొంచెం దుఃఖం పోయిన మాట మాత్రం వాస్తవమే, కానీ వీళ్ళు లేవలేదే. నువ్వు చెప్పిన దానివల్ల నాకు తృప్తి, ఒక ఊరట కలిగింది, కానీ వీళ్ళు లేవలేదే. అంటే ప్రయత్నిద్దాం అనుకుని అక్కడ మఠం వేసి కూర్చున్నాడు. ఒకసారి విష్ణుస్మరణ చేసి వాళ్ళ చెవుల్లో వినిపిస్తున్నట్ట. ఏమిటంటే వేదాంత ఘోషయిశ్చ. మన నారదుడు కదండి వేద ఋషి, సర్వ వేదమంత్రములు వేదాంతములు ఘోషించాడు. అక్కడ తాకుండా గీతాపాఠైర్ముహుర్ముహు, గీతాపాఠమంతా చెప్పాడు. అయినా వాళ్ళు లేవలేదు. కానీ కొంతసేపటికి ఏదో కొంచెం ఒళ్ళు విరుచుకుని లేచారండి. ఇప్పుడేదో నాకు ఆవలింత వినబడింది అలాగా. కొంచెం అలా ఒళ్ళు విరుచుకుని లేచేట ఎవరు వాళ్ళిద్దరు. కానీ లేచి ఏం చేశారు, అలా చూశారు, కానీ మళ్ళీ పడుకుంటుపోయారు. ఎందుకయ్యా అంటే అలసా ఉభౌ, సోమరితనం చేత వాళ్ళు పూర్తిగా చైతన్యాన్ని పొందకుండా అలా పడుకున్నారు. అప్పుడు ఏం చేయాలో తెలియలేదు. భక్తికి మాత్రం మాట ఇచ్చాడు. నేను నీకు మాట ఇచ్చాను కనుక నాకు తెలిసిన సర్వోపాయములు చూపించాను, కానీ లాభం లేదు, మరొక తెలుసుకుని వస్తాను. లేదు, మనం చెయ్యగలిగినంత చెయ్యాలి, మన చేత కాకపోతే పెద్దవాళ్ళని అడగాలి, అంతే. అందుకే నేను చేస్తేనైంది, లేకపోతే పోయేవాను కాదు. ఇక్కడ పెద్దవాళ్ళు ఇంకెందరు ఉన్నారో అది నేను అడుగుతాను. బయలుదేరాను. అలా తిరుగుతూ బదరికాశ్రమానికి చేరాను. మీరు నలుగురు కనబడ్డారు కనుక నాకు ఉపాయం మీరే చెప్పండి అన్నారు. ఇక్కడ ఆ వృద్ధులిద్దరూ తిరిగి యవ్వనంతో రావడానికి ఉపాయం ఏంటి? నేను అక్కడ ఉంచాను వాళ్ళని, ఎందుకంటే ఆవిడైనా యవ్వనంతో ఉంది కదా, ఉండని. అందుకు అక్కడ పైగా వాళ్ళు ఇంకా ఊపిరితో ఉన్నారు, అదొకటి గొప్ప విషయం. బృందావన భూమిలో ఊపిరితో ఉన్నారు కనీసం. కాబట్టి నేను అక్కడ ఉంచాను, మీరు నాకు పరిష్కారం చెప్పాలి. తతశ్చింతాతురస్సోత బదరీవనమాగత. అందుకే చింతాతురుడనై నేను బదరీవనానికి చేరుకున్నాను. ఇప్పుడు వాళ్ళని మేల్కొల్పడానికి నాకున్న తపస్సు సరిపోలేదు. అందుకు కొంతకాలం ఇక్కడ తపస్సు చేసుకుని తపశ్శక్తి పొంది మళ్ళీ వెళదాం అనుకున్నాను అన్నాడు. ఎంత గొప్ప విషయం. తపశ్చరామి చాత్రేతి తదర్థం కృత నిశ్చయ. ఈ విధంగా ఎప్పుడైతే అన్నారో వెంటనే మందహాసం చేస్తూ నలుగురు అన్నారు, నువ్వు మమ్మల్ని చూసావు
అని సంతోషిస్తున్నాం. ఎందుకంటే అహో భాగ్యస్య యోగేన దర్శనం భవతామిహ, మీ దర్శనం నాకు ఇవాళ తపశ్చేద్దామని వస్తే మీరు కనబడ్డారు, అది నా భాగ్యం, మీరే పరిష్కారం చెప్పాలి అన్నాడు గనక కుమారా ఊచు వాళ్ళు అన్నారంటే మా చింతాంకురు దేవర్షే, ఓ దేవర్షి బాధపడకయ్యా, నీకు తప్పకుండా పరిష్కారం ఉంది. ఈ పరిష్కారం నీకు తెలియక కాదు, నీకు తెలిసిందే, కానీ అది దీనికి పరిష్కారం అని నీకు స్ఫురణకి రాలేదు ఆ సమయంలో. ఇది డాక్టర్ గారికి మెడిసిన్ తెలుసు, అన్నీ చదువుకున్నాడు, కానీ ఆ సమయంలో మందు స్ఫురణకి రాలేదు. అలాగే తమరికి తెలిసిన విద్యే అది ఆ సమయంలో స్ఫురణకి రాలేదు. ఆ మాటకొస్తే బ్రహ్మదేవునికి విష్ణువు 4 శ్లోకాలతో ఏ విద్య చెప్పాడో ఆ విద్య నువ్వు బ్రహ్మదేవుడి దగ్గర పొందవు, ఆ మాటను చక్కగా చెప్పాడు. అదే దీనికి పరిష్కారమైన అంశం. అది తదా త్వయా పురా ప్రోక్తం చతుశ్లోక సమన్వితం. చతుశ్లోకి ఉదయం మనం కొంతమేరకు వ్యాఖ్యానించుకున్నాం కదా, ఆ చతుశ్లోక సమన్వితం, ఆ 4 శ్లోకాలతో బ్రహ్మదేవుడు ఏది పొందాడో దానికి బోధించాడు. ఆ బోధించిన విద్య నీ దగ్గరుంది, దానితో తరించిపోతారు, నువ్వే వెళ్ళి వ్యాసుడికి బోధించావు, అప్పుడు తయారైంది భాగవతం. కనుక నువ్వు చెప్పిన కొద్ది మాటల భాగవతం ఏదుందో దాని వ్యాసులు వారు ఇప్పటికీ 18 శ్లోకాలతో విస్తారం చేశాడు. ఎందుకంటే బ్రహ్మంతటి వాడికి నారాయణుడు అంతటి వాడు 4 శ్లోకాలు చెప్తే సరిపోయింది, బ్రహ్మంతటి వాడు నారదంతటి వాడికి మరి కొంచెం కలిపి చెప్తే సరిపోయింది, నారదంతటి వాడు వ్యాసునికి ఆ మాత్రం చెప్తే సరిపోయింది. కానీ వ్యాసుడు మనకు చెప్పడం కోసమని విస్తారపరిచి 12 స్కంధాలలో 18,000 శ్లోకాలతో అంత తయారు చేశాడు. అది కలియుగంలో ఉన్నది. నువ్వు చెప్పిన మాటలను అందిపుచ్చుకునే వ్యాసుడు చేశాడు. ఇప్పుడు నీ సమస్యకు పరిష్కారం నీ ద్వారా ఉపదేశం పొంది వ్యాసుడు విస్తరింపజేసి శుకుడికి ఏది ఇచ్చాడో ఆ శాస్త్రమే ఇప్పటి ఈ సమస్యకి పరిష్కారము అని చెప్పారు మహానుభావులు. చాలా బాగున్నది. అయితే ఇప్పుడు దాన్ని ఎలా ఇవ్వాలి అంటే సప్తాహ దీక్ష చెయ్యు అన్నాడు. ఇక్కడ వచ్చిందండి సప్తాహ దీక్ష. ఇది జాగ్రత్తగా వినవలసినటువంటి అందమైన అంశం. సప్తాహ దీక్ష గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకు సప్తాహ దీక్ష వచ్చినది అంటే పరీక్షణ్ మహారాజు 7 రోజులు వెళ్ళిపోతాడు కనుక నేను 7 రోజులు విన్నారండి, ఇది ఒక సమాధానం. ఆయనకి సరిపోయింది. ఆయన 7 రోజులు వెళ్ళిపోతాడు కనుక 7 రోజులు కూర్చున్నాడు. మనకి ఇంకా అయి ఉందని తెలిసేగా, అందుకే 7 రోజుల తర్వాత వస్తానని 7 రోజులు సెలవు పెట్టే మనం వచ్చాం. అంటే అర్థం 7 రోజుల తర్వాత మళ్ళీ వెళతామని గ్యారంటీ ఉంది. అప్పుడు విష్ణు విమానం తెచ్చి శ్రద్ధగా విన్నావు కదా వచ్చేసే అంటే వద్దు బాబు కొంచెం పనులున్నాయని వెళతాం, అలా అంటాం కనుక ఆయన రాడు, అది వేరే విషయం. అంత తేలిక కాదు కానీ లేండి, అన్నీ విడిచిపెట్టి ఆయనే కావాలనుకోవడం అంత తేలిక కాదు. ముందే సిద్ధపడతాం 7 రోజులు ఉంది కానీ మధ్య రోజులో మా ముని మనబడికి ఓ పని ఉందండి అక్కడికి వెళ్తానని. అప్పుడే దీన్ని బట్టి ఎవడు కావాలో తెలిసిపోయింది కదా, కృష్ణుడు కాడు. మనకు తీరుకుంటే కృష్ణుడే కావాలని ఎంతమందికి ఉందండి. అందుకే దీనికే కపట భక్తి అని పేరు. ఎరోగు ఉన్నాం కదా కాలక్షేపానికి భక్తులు అయిపోతుంటారు కొంతమంది, ఇది ప్రమాదకరమైన భక్తి. కనుక లోకవ్యాపకం పెట్టుకుంటూ లోకేశ్వరుడితో కబుర్లాడేము ఇలా ఉంటే నీకు జ్ఞానం వచ్చేయాలి, మోక్షం వచ్చేయాలి, వెంటనే ప్రశ్నకి సమాధానంతో మోక్షం వచ్చేయాలి. సిగ్గుండద్దండి, అడగడానికి అర్హత ఉంటుందండి. ఏం పెద్ద పెద్ద కోరికలు చేసేదేమో ఇది, ఏం చేస్తాం అన్యదా భావించకండి. భాగవతం దగ్గరుంది కనుక ఉన్నది చెప్తూ ఉంటాను ఇక్కడ. కనుక భాగవత కథాశ్రవణానికి 7 రోజులు ఏమిటి ఎందుకో చెప్తున్నాడు చూడండి. 7 రోజులైనా నిన్ను నువ్వు నిగ్రహించుకొని విను, అందుకు సప్తాహం మిగిల్చింది. ఇక్కడ సప్తాహం ఎందుకో చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు అంటే నాయన కలియుగంలో అనేక రకాలైనటువంటి దోషాలు ఉంటాయి కనుకనే కలియుగంలో సప్తాహమే ప్రధానంగా చెప్పబడుతుంది. ముందు ప్రధానం అది. ఎందువల్లంటే కలియుగంలో ఆరోగ్యాలు సహకరించవు, భౌతిక దృష్టి ఎక్కువగా ఉంటుంది, అందుకే నియమాలు చాలవు. ఇది చాలా ప్రధానమైన అంశము. అందుకే నియమబద్ధంగా జీవితాంతం జీవించలేదు, ఎక్కువ కాలం సాధన చేసి తరించే అవకాశం లేదు నియమబద్ధంగా. అందుకే కనీసం 1 వారం రోజులు నియమబద్ధంగా తదేక దీక్షగా వినాలి అన్నాడు. సప్తాహం అంటే 7 పూటలు కాదు, 7 అహోరాత్రములు. మరి అహం అన్నారు కదండి అంటే వినేది అహం, పారాయణ చేసేది పగలు, పారాయణ చేసింది మననం చేసుకోవడానికి రాత్రి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే అహోరాత్రములే. అలా 7 పగళ్ళు 7 రాత్రులు సప్తాహం చేయగలిగితే ఇంకా తదేక దీక్షగా విష్ణువే ఆ కృష్ణ పరమాత్మే మనస్సులో ఉంటాడు. అప్పుడు తప్పకుండా ముందు కలిదోషాలు పోతాయి. ముందు వినండి ఇక్కడ, ఆ కలిదోషాలు ముందు పోతాయి. క్రమంగా వైరాగ్యంతో ప్రేమతో శ్రద్ధతో విన్నామా అది ముక్తికి కూడా హేతువవుతుందయ్యా అని విషయాన్ని చెప్తున్నాడు. అందుకే కలియుగంలో సప్తాహ దీక్ష అనేటువంటిది ప్రధానంగా చెప్తున్నారు. ఎందుకంటే
మనోవృత్తి జయశ్చైవ నియమాచరణం తథా దీక్షాకర్తుమశక్యత్వాత్ సప్తాహ శ్రవణం మతం. ఎందుకంటే మానవుడు తరించాలి అంటే కాసింత సాధనలు సరిపోవండి. ఎందుకంటే ఎవరెస్ట్ పర్వతం ఎక్కుతామంటే మా ఊర్లో గుట్టెక్కానండి అన్నవాడు సరిపోడు. దానికంటూ ప్రత్యేకమైన శిక్షణ అవసరం. అలాగే అలభ్యమైన మోక్షం పొందడానికి అంత తేలిగ్గా దొరుకుతుందాయా? అన్నమయ్య భాషలో చెప్పాలంటే ఓరకే దొరకునా ఉన్నతోన్నత సుఖము. అంత తేలిక కాదు. నాయమాత్మ బలహీనేన లభ్య, నాయమాత్మ ప్రవచనేన లభ్య. కబుర్లతో దొరికిపోదు, తప్పించవలసినదే ద్రఢిష్ట బలిష్ట. అటువంటి వాడే సాధన చేయాలి. ఇక్కడ అవి సాధ్యం కాదు కలియుగంలో. ఎందుకంటే చిత్తవృత్తులు నిరోధించడం కష్టం. కలియుగంలో విక్షేపాలు ఎక్కువ. ఇంటికెళ్ళి భగవద్ధ్యానం చేద్దామంటే నువ్వు కాకపోయినా మీ వాళ్ళు పెట్టిన టీవీ సౌండ్లో సీరియల్లో వచ్చే ఏడుపులు వినబడుతుంటాయి. ఏం చేస్తావు ఇక్కడ? పైగా నీకు లోపలకు దిగులుంటుంది. నిన్న సగం చూసిన సీరియల్ ఏమయ్యిందో జపమయ్యే కనుక్కోవాలంటావు. ఈ స్థితిలో ఏర్పడితే ఏం చేస్తాం? కనుక చిత్తవృత్తులు అటు ఇటు చెదిరిపోతాయి. నియమాచరణం కష్టము. కనుక పుణ్యకార్యానికి దీక్ష వహించడం కలియుగంలో కష్టం. రెండవది శ్రద్ధ సన్నగిల్లుతుంది అన్నాడు. ఇదొక కష్టం. అంతేకాదు శరీర స్థితులు సహకరిస్తున్నాయంటే కఠోరమైన దీక్షలతో ఎక్కువ కాలం చేద్దాం. 40 రోజులు ఒంటిపూడి భోజనం, లేదా 40 రోజులు ఉపవాసం, 40 రోజులు ఒక చోట మఠం వేసుకు కూర్చోవడం. 40 రోజులు ఏంటండి, 40 నిమిషాలు కూర్చోమంటేనే కూర్చోలేం పరిస్థితి ఇది. కనుక ఇది కష్టం. గనక మనసశ్చ అజయాత్ రోగాత్ పుంసాంచైవ ఆయుషక్షయాత్. ఆయువుల అల్పములు, బలహీనమైన దేహాలు, కలేర్దోషబహుత్వాచ్చ, అనేక రకాల దోషములు ఉంటాయి. గనుకనే కలియుగంలో సప్తాహ శ్రవణమైనా చెయ్యండి అయ్యా అన్నారు ఇక్కడ. అది విధింపబడుతున్నది. ఆ సప్తాహ శ్రవణం చేస్తే వచ్చే ఫలితం తపస్సులతో కానీ యోగాలతో కానీ సమాధులతో కానీ లభించని ఫలం సప్తాహ శ్రవణ దీక్షతో వస్తున్నది. అది గొప్ప విషయం. ఆ దృష్టితో వినాలండి. కానీ అలా వినేవాళ్ళు లేరా అంటే ఉన్నారు. ఈ సమయంలో ఒక 2-3 విషయాలు తెలుసుకోవాలి. ఎన్ని దోషాలు పోగొడుతుందో భాగవత సప్తాహం అనే దానికి. అలాగా భగవత్ తత్వాన్ని తెలిసి భాగవతం చెప్పే మహాత్ములు ఉన్నారు. బ్రహ్మజ్ఞానం అయిపోయాక భాగవతం విడిచిపెడతారనడం కూడా తప్పేనండి. ఈ విషయాన్ని అద్వైత పండితుల కంటే అద్వైతి చెప్పగలడు. అలాంటి ఒక మహాపండితుడు ఒక ఆయన ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారులేండి. భాగవతంపై భాగవత రసలంపటులైనటువంటి జీవన్ముక్తులు చాలామంది ఉన్నారు. ఇది తెలుసుకోవాల్సిన అంశం. ఒకరు నారాయణ తీర్థులు వారు, ఇంకెందరెందరో. ఆ మాటకు వస్తే శంకర భగవత్పాల్ వారు కూడా వస్తారు. ఒక 2 ఏళ్ల క్రితం ఇక్కడ మనం చెప్పుకున్న మధుసూదన సరస్వతి, ఆయన్ని మనం స్మరించుకోవచ్చు. ఇంకొక అద్భుతమైన విషయం, అఖండానంద సరస్వతి మహారాజనుకు సిద్ధపురుషుడు. ఆయన హిమాలయాదుల్లో గుహల్లో ఉండి సాధన చేసిన మహాత్ముడు. ప్రస్థానత్రయ భాష్యం కూలంకషంగా అధ్యయనం చేయడమే కాకుండా అధ్యాపన చేసినటువంటి మహాత్ముడు. అటువంటి సిద్ధపురుషుడు, వేదాంత శాస్త్రం తెలిసినవాడు. అంతేకాదు భాగవత సప్తాహ యజ్ఞములు పుంఖానుపుంఖాలుగా చేసినటువంటి మహాత్ముడు. ఆయన పేరు వాళ్ళు తలంచుకున్నాం కనుక భగవంతుడు అనుగ్రహిస్తారండి. ఆయన కొన్ని రహస్యాలు చెప్తారు. ఆయన జీవితం ఒక అద్భుతమైన భాగవతం. ఆయన జీవన ఘట్టాలు చదువుతూ ఉంటే చాలా మహాత్ముల చరిత్ర. భాగవతుల చరిత్రే భాగవతం కదా. ఆయన భాగవతోత్తముడు. ఆయన నోటంటే భాగవత ప్రవచనం విన్నవాళ్ళందరూ ధన్యులు. శుద్ధమైన అద్వైత జ్ఞానం బెసగకుండా దానితో కూర్చుని భాగవతాన్ని అందించిన మహాత్ముడు ఆయన. అలా ఆయన ఎన్ని భాగవత సప్తాహాలు చేసేవాడు లెక్కలేదు. ఇప్పటికీ బృందావనంలో ఆయన ఆశ్రమం ఉంది. బృందావనంలోనే ముక్తి పొందాడు ఆయన, సిద్ధి పొందాడు. అది పెద్ద రహస్యం. అలాంటి ఆయన ఒక అనుభవం చెప్పాడు. ఒకప్పుడు ఆయన భాగవతం చెప్తూ ఉంటే ఒక దంపతులు వచ్చారు ఆయన వద్దకు. వచ్చి, మేము మా పిల్లవాడు బాల్యంలోనే పోయాడు, అనేక రకాలైన కర్మలు మేము చేశాం. బదరీకి వెళ్ళినప్పుడు అక్కడ కర్మ చేసి ఆ రాత్రి మేము పడుకుంటే నాకు స్వప్నంలో ఆ పిల్లవాడు కనబడ్డాడు ఏడుస్తూ. అదేం పాపమో కానీ మీరు ఎన్ని కర్మలు చేసినా నాకింకా పిశాచత్వం పోలేదు, తిరుగుతూనే ఉన్నాను నేను. అంటే మరి ఎన్ని కర్మలు చేసాం మేము, పెద్దలను అడిగి అన్నీ చేసాం, కానీ ఏం చేస్తే పోతుందని తల్లి ఏడిచింది. వెంటనే చెప్పాడు, నా పేరును భాగవత సప్తాహం చేయిస్తే నాకే పీడ పోతుంది అని చెప్పాడండి. వాళ్ళు వచ్చి ఆయన ప్రార్థన చేశారు. వెంటనే మహానుభావుడు వాళ్ళు చెయ్యడానికి పూనుకోగానే వెంటనే భాగవత సప్తాహం ఎలా చెయ్యాలని శాస్త్రం చెప్తుందో అలా చేశారండి. ఇక్కడ అది అయిపోయిన ఆఖరి రోజు రాత్రి దివ్యదేహంతో అతను కనబడి నా పిశాచంతో పోయి దివ్యలోకాలకు వెళుతున్నానని చెప్పి వెళ్ళాడు. అంటే మనం చదివే పద్మపురాణాది కథలు అప్పటి సత్యాలే కావు, ఇప్పటికీ సత్యాలే, ఎప్పటికీ సత్యాలే. ఇది తెలుసుకోవాలి ఇక్కడ.
అందుకు పురాణాలు తీసిపారేయరాదండి ఇక్కడ, వాటిలో ఉన్న అనుభవాలు తెలుసుకోగలగాలి. ఇక్కడ ఇటీవల జరిగిన ఒక సంఘటన, ఇలా ఎన్నో సప్తాహ దీక్షతో వినడం వల్ల సర్వపాపక్షయం జరగడమే కాకుండా ఒక యోగం, ఒక తపస్సు, వీటి ద్వారా లభించవలసిన చిత్తశుద్ధి, వివేక వైరాగ్యాలు ఇవన్నీ కలుగుతాయి. ఎంత విశేషమైన అంశం ఉన్నది, అంత అద్భుతం సప్తాహ శ్రవణం. ఆ విధానాన్ని పెద్దలు మనకి బోధించారు, ఆ పద్ధతులు వినాలి. అందుకే సప్తాహ శ్రవణం తపస్సుల కంటే, యోగముల కంటే, సమాధుల కంటే గొప్పది. యజ్ఞాత్ గర్జతి సప్తాహ, సప్తాహో గర్జతి వ్రతాత్, తపసో గర్జతి ప్రోచ్చై తీర్థ నిత్యం హి గర్జతి. ఇక్కడ విశేషం ఏంటంటే, ఇక్కడ గర్జతి అనే శబ్దానికి గొప్పది అని అర్థమే తీసుకోవాలి. ఇక్కడ సప్తాహ శ్రవణ యజ్ఞం కంటే, వ్రతం కంటే, తపస్సు కంటే, తీర్థ సేవన కంటే, యోగం కంటే, ధ్యానం కంటే, జ్ఞానం కంటే గొప్పది. ఇంకేం వర్ణిస్తాం అన్నారెవరు? సనక సనందనాథులు. ఎందుకంటే ఒక బ్రహ్మవేత్త భాగవతాన్ని చెప్పాడు, నలుగురు బ్రహ్మవేత్తలు అదే దిక్కని చెప్తూ ఉన్నారు. ఇది తెలుసుకోవాల్సిన అంశం. ఇక్కడ జీవన్ముక్తులు పట్టుకున్నటువంటి గ్రంథం అయ్యా అది. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో వెంటనే ఉత్సాహం కలిగి సప్తాహం ఎలా చేయాలి అని అడిగాడు ఎవరు? నారదులు వారు. ఎందుకంటే జ్ఞానాన్ని అయితే చెప్పాడు, కానీ సప్తాహ క్రమం ఏమిటి అనేది ఇప్పుడు అంటే ఆయన చెప్పిన జ్ఞానమే వ్యాసుల ద్వారా గ్రంథమైతే దాన్ని సప్తాహ క్రమంలో వ్యాపింపజేయడానికి మళ్ళీ నారదుల వారే పూనుకున్నారు. అప్పుడు నారదునికి ప్రేరణ ఎవరు? బ్రహ్మకుమారులైనటువంటి సనక సనందనాథులు. అప్పుడు ఒక మాట చెప్తూ ఉన్నారు సనక సనందనాథులు, స్వకీయం యద్భవేత్తేజస్తచ్చ భాగవతే దధాత్. భగవానుడు తనదైన తేజస్సుని, తనదైన శక్తిని భాగవతంలో నిక్షిప్తం చేశాడు. కానీ కృష్ణుడు ఈ కాలంలో లేడుని బాధపడద్దు, భాగవతం ఉంది. ఇక్కడ భగవానుడున్నాడు. తేనేయం వాంగ్మయీ మూర్తి ప్రత్యక్షావర్తతే హరేహే. ఇది ప్రత్యక్షమైన భగవాన్ని వాంగ్మయమూర్తి. ప్రత్యక్షము అంటే కంటికి కనబడేదనే కాదు, అక్షం అంటే ఇంద్రియములు కూడా. ఇంద్రియాలకు అనుభవానికి వచ్చే కృష్ణ పరమాత్మ రూపమే భాగవతం. ఇప్పుడు మనందరం వింటున్నాంగా, ఇంద్రియాలకు అనుభవానికి వచ్చింది. కనుకనే ప్రత్యక్షమైన వాంగ్మయీ మూర్తి, కృష్ణుని యొక్క వాంగ్మయీ మూర్తి ఇది అని చెప్తూ, సప్తాహ శ్రవణంతేనా సర్వేభ్యోప్యధికం కృతం. అందుకే అన్నిటికంటే గొప్పది సప్తాహ శ్రవణమే, కలియుగంలో సర్వసాధనల కంటే గొప్పది అని ప్రస్తావన చేస్తూ చెప్పారయ్యా సనక సనందనాథులు. అప్పుడు నారదులు వారు ఏం చేయాలని అడిగారు. వాళ్ళని గురువులుగా మీరే చేయించండి అని చెప్పాడు. అప్పుడు సనక సనందనాథులు ఒక మహాక్షేత్రంలో ఏర్పాటు చేశారు. భక్తిదేవిని పిలిపించమని చెప్పారు. ఆవిడొచ్చింది. సనక సనందనాథులు స్వయంగా చెప్తూ ఉంటే నారదుల వారు ఎదురుగా కూర్చొని, ఆయనతో పాటు ఇతర మహర్షులు కూర్చొని పద్ధతిగా సప్తాహ శ్రవణం చేశారు. అక్కడున్నది భక్తిమాత, జ్ఞానవైరాగ్యాలు వృద్ధు శిశువులు. అప్పుడు మొత్తం ఈ సప్తాహం యొక్క వైభవం చెప్పి భాగవతం ప్రారంభించగానే వాళ్ళు లేచి కూర్చున్నట్టు, జ్ఞానవైరాగ్యాలు కూడా యువకులై లేచి కూర్చున్నారు. ఇక్కడ మొత్తం దీని సారాంశం ఏమిటి అంటే, శ్రద్ధగా భాగవతాన్ని తదేక దీక్షతో వినడం వల్ల జ్ఞానవైరాగ్యయుతమైన పుష్టి కలిగిన భక్తి లభిస్తుంది. కనుక భాగవతం చెప్పేదేమిటయ్య అంటే జ్ఞానవైరాగ్యయుత భక్తి. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ జ్ఞానవైరాగ్యాలతో కూడినటువంటి భక్తి. ఆ భాగవత సప్తాహం జరుగుతున్నప్పుడు నారాయణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇప్పటికీ భాగవత కథ జరిగే చోట నారాయణుడు భాగవతోత్తములతో కలిసి ఉంటాడట. అంటే ప్రహ్లాద నారదాదులతో కలిసి భగవానుడు కనబడతాడు. అయితే మనకు కనబడలేదంటే ఆయన ఉంటాడని శాస్త్రం చెప్తోంది, కానీ ఇక్కడ ఉన్నాడు. మనస్సుతో ధ్యానం చేద్దాం ఎలా ఉంటాడు. వనమాలీ ఘనశ్యామ పీతవాసా మనోహర కాంచీకలాపరుచిరో లసన్ మకుటకుండల. మొత్తం స్వరూప వర్ణనం. త్రిభంగి లలిత చారు కౌస్తుభేన విరాజిత కోటిమన్మథలావణ్యో హరిచందన చర్చిత పరమానంద చిన్మూర్తి మధురో మురళీధర. త్రిభంగి ఆకృతిలో మురళిని మ్రోగిస్తూ వనమాల ధరించి నీలమేఘశ్యాముడై పీతాంబరధారియై మనోహరుడైన పరమాత్మ రూపము పరమానంద చిన్మూర్తి. అది అటువంటి రూపముతో ప్రకాశిస్తున్నాడు ఆ స్వామి. అనేక మంది పుణ్యభాగవతోత్తములతో అక్కడ దర్శనమిచ్చి ఆ భక్తిని, అదేవిధంగా జ్ఞానవైరాగ్యాలను అనుగ్రహించాడు. ఆ విన్నవారందరూ ధన్యులయ్యారు అని కథని సూతులు వారు చెప్పి, ఇది జరిగిన కొన్నాళ్ల తర్వాత కథ జరిగింది ఒకటి చెప్తున్నాను వినండి అంటున్నాడు. భాగవత మహిమ
వ్యాసులు వారు రచించిన తర్వాత కొంతకాలానికి జరిగిన ఘట్టం ఇప్పటి వరకు చెప్పుకున్నాం. ఇది జరిగిన కొంతకాలానికి జరిగిన ఘట్టం మరొకటి చెప్తున్నాను. తుంగభద్రా తటే పూర్వం అభూత్ పత్తనముత్తమం. తుంగభద్రా నదీ తీరంలో ఒక ఉత్తమమైన పట్టణం ఒకటి ఉండేది. అక్కడ అందరూ కూడా వారి వారి ధర్మములు పాటిస్తూ హాయిగా ఉండేవారు. అక్కడ ఆత్మదేవుడు వరకు విప్రుడు ఉండేవాడు. ఆయనకి వివాహమైంది, చాలా కాలమే, వయస్సు మీద పడుతోంది, కానీ సంతానం కలగలేదు. ఆ దుఃఖం మిగిలిపోయింది ఆయనకి. ఒకసారి ఆయన ఒక తీర్థం వద్దకు వెళ్ళి అక్కడ చేయవలసిన క్రియలు ఏవో పూర్తి చేసుకుని ఆ ఒడ్డునే కూర్చుని దుఃఖిస్తున్నాడు ఆయన. ఆ సమయంలో ఒక మహాత్ముడు యతి అక్కడికి చేరుకున్నాడు, యతీశ్వరుడు. ఈ కథ కూడా ఒట్టి కథగా కాకుండా ఈ సన్నివేశాలను సూక్ష్మాలు పట్టుకోవలసిందిగా ప్రార్థన. అలా పట్టుకోగలిగిన సహృదయులందరూ ఇక్కడ ఉన్నందుకు ఆనందిస్తూ చెప్తున్నాను. ఇక్కడ ఆయన దుఃఖిస్తుంటే యతీశ్వరుడు అక్కడికి వచ్చాడు. ఆ యతీశ్వరుడు కనబడగానే ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎవరికైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఒక మహానుభావుడు కనబడగానే చేసే పని అదే. కానీ సంసారాన్ని విడిచిపెట్టిన యతీశ్వరుడి దగ్గరికి వెళ్ళి మన సంసారంలో ఉన్న కష్టాలన్నీ చెప్తూ ఉంటాం. వెంటనే ఆయన చెప్తాడు, ఉంటాయని వదిలేశాడు నేను, మనం వదలం, అది వచ్చింది బాధ. కానీ ఏం చేస్తాం, మోహం చాలా గట్టిదండి. ఇతడు సామాన్యుడు కాడు, మహాపండితుడే. ఆయన నమస్కారం చేసి, సంతానం కావాలని కోరిక నాకున్నది. అసలు గృహస్థాశ్రమ సాఫల్యం సంతానమేగా, కానీ కలగలేదు. దానితో దుఃఖం అలాగ నన్ను బాధిస్తోంది. నా సంపదకి లోటు లేదు, జ్ఞానానికి మంచి విద్యావంతుడిగా పండితుడిగా పేరు గౌరవం ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, కానీ సంతానం లేదు. అదేమిటో నా రాశి ఎలా ఉన్నదో తెలియదు, కానీ పాల్యతే యా మయా ధేను సా వంధ్యా సర్వదా భవేత్. నేను పెంచి పోషించే ఆవు కూడా గొడ్రాలు అవుతుంది, ఏం చేయను ఇక్కడ? ఆఖరికి నేను వేసిన చెట్టుకు కూడా పువ్వు రావట్లేదు, ఏం చేయను? పువ్వు లేదు, పండు లేదు. ఇలా ఉన్నది నా పరిస్థితి. అంటే అంత తీవ్రమైన పాప ప్రారంధమేదో ఉంది అని చెప్పగానే యతి అలా అలాగే మాట్లాడు. మొట్టమొదటి మహాత్ములు ఇదే చెప్తారండి. ఇంకా కాదంటే తర్వాత ఇంకోటి చెప్తారు. ముంచ అజ్ఞానం, అజ్ఞానాన్ని వదలవయ్యా. నీకు ఒక్కొక్కరికి అజ్ఞానం ఒక్కొక్కలా పట్టుకుంటుంది, తెలుసుకోండి. ఇక్కడ నీకు అజ్ఞానం ఎలా పట్టుకుందంటే ప్రజారూపం బలిష్ట కర్మణో గతి, సంతానం పొందాలనేటువంటి అజ్ఞానం నీకు పట్టుకుంది. ఏం చేస్తాం, కర్మగతి ప్రబలమైంది. కానీ వివేకాన్ని కొంచెం ఆశ్రయించి సంసార వాసన వదిలే. ఏది శాశ్వతం కాదు. శాశ్వతం కాని దాంట్లో ఒకటి రాలేదని బాధపడుతున్నావు, వచ్చేది శాశ్వతం కాదు, అది అనుభవించడం నువ్వు శాశ్వతం కాదు. ఇవి మనము వింటూ ఉంటాం కానీ ఆనవు. ఈయన విన్నాడు, ఈయనకి ఆనలేదు ఈ మాట. ఇది తెలుసుకోవాల్సింది మరొక అందమైన అంశం. చెప్తున్నాడు, ఆయనకేం పోయింది? శృణు విప్రమయా తేజ ప్రారబ్ధంతు విలోకితం. ఎప్పుడైనా సరే ప్రారబ్ధం అనుభవించక తప్పదు. ఏదో కొంచెం వివేకంతో అనుభవించేసే వరకు క్షయమైపోతుంది. పైగా నీకొక్క మాట నీకు తెలియదేమో కానీ నీకు 7 జన్మల వరకు సంతానం లేదా తెలుసా అన్నాడు. ఇది ఒక మధురమైన వార్త. ఈ జన్మ కాదు కదా, నీకు 7 జన్మల వరకు, 7 జన్మావధి తవ పుత్రో నైవచ నైవచ. 7 జన్మలకు లేదు లేదు, మళ్ళీ ద్విరుక్తం ఒకటి, లేదు లేదని గట్టిగా చెప్పాడు. పైగా సంతానం ఉంటే సుఖపడిపోతాం అనుకుంటావేమో, సంతానం కలగనంత వరకు కలగలేదని దుఃఖం, కలిగితే మరొక రకం దుఃఖం వస్తుంది. సంతానం ఉండి బాధపడ్డ వాళ్ళ చరిత్రలు ఒకసారి తెలుసుకో. సగర చక్రవర్తి, అంగుడు, వీళ్ళందరూ కథలు ఏమిటి తెలియంటే భాగవతాన్ని అలుగు చెప్పుకుంటాం. ఇలాగ ఎందరో ఉన్నారు కనుక వివేకంతో జీవించు. వివేకం అంటే ఏది నిత్యమో ఏది అనిత్యమో వేరు చేసి చూడగలుగుట. ఇది వివేకం యొక్క అసలైన నిర్వచనం. అది తెలుసుకో చాలు. ఆ వివేకంతో ఉండి దుఃఖం పోతుంది అన్నాడు ఇక్కడ. చూసారా, ప్రారబ్ధాన్ని కూడా తట్టుకునే శక్తి వివేకానికి ఉన్నది. ఇది తెలుసుకోవాల్సినది. అది తెచ్చుకున్నాడు. కానీ ప్రారబ్ధం బలీయమైతే వివేకం పుట్టదు, అది కూడా ఉన్నది ఇక్కడ. ఈయనకి మాత్రం శాస్త్రం తెలియదా? నువ్వు చెప్పిన మాటలు నేను ఉపనిషత్తులు కోట్ చేసుకోవడం చెప్పగలనయ్యా అన్నాడు ఈయన. బ్రహ్మసత్యం జగన్మిచ్చ ఇలాంటి మాటలు ఈయనకు మాత్రం తెలియవు, అన్నీ చదివిన పండితులేగా. కానీ అది వేరు, వైరాగ్యం వేరండి, రెండు. వెంటనే ఒక మాట అన్నాడు స్వామి, మాటలకేముంది, ఒక్కటి, వివేకంతో నాకేం ప్రయోజనం? నువ్వు ఎన్ని చెప్పినా, నేనెన్ని చదివినా, ఏమి చదివినను ఎంత తెలిసినను ఏమీ తేల్చదు ఈశ్వరమాయ. ఏమిటన్నది ఇక్కడ? ఎన్ని చదివినా ఎన్ని చెప్పినా కూడా నాకు మాత్రం ఒక్కటే పట్టు. ఏమిటి? నాకు సంతానం కలగాలి. అది నా యొక్క తీవ్రమైనటువంటి తపన. దానికోసం నేను ఎన్నెన్నో చేశాను. ఏం చేయను అంటే, ఓహో, ఎప్పుడైతే నీ ప్రారబ్ధము నీ తపస్సు సరిపోలేదో మహాత్ముల అనుగ్రహం సహకరించాలి. అది ఒక్కటి మాత్రం ఇందులో ఈ కథని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, మనం ఒక వస్తువు లేనప్పుడు అది పొందడానికి కొన్ని సాధనలు చేయవచ్చండి. ఇది బాగా తెలుసుకోవాలి. సాధనలు చేసినా అది లభించలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ప్రారబ్ధం బలీయమని తెలుసుకుని తర్వాత నీ కర్తవ్యంలో పడిపోవాలి అని
భీష్మ పితామహుడు మహాభారతంలో శాంతి పర్వంలో చెప్పాడు విషయం ఇక్కడ. కనుక ప్రారంధం ఎప్పుడు అనుకోవాలి? నువ్వు చేయగలిగిన పనులు చేసినా ఫలితం లేనప్పుడు ప్రారంధం అనుకోవాలి. కానీ ఆ చేసిన సత్కర్మలు వృధా అయ్యే అనుకోవద్దు. అవి పుణ్యములుగా వారి మరొక విధంగా నీకు సహకరిస్తాయి తర్వాత. ఇది కూడా తెలుసుకోవాల్సిన అంశము. నేను ఆ మధ్య ప్రదక్షిణలు చేశానండి హనుమంతుడి గుళ్ళో, కానీ అనుకున్నది దొరకలేదు కనుక ప్రదక్షిణలు మానేశానండి అంటే ప్రారంధం బలీయమైనప్పుడు చేసిన ప్రదక్షిణలతో అది తీరిపోదు, ఏం చేస్తాం? కానీ ప్రారంధం బలీయమైనప్పుడు నువ్వు ప్రయత్నాలు చేయవచ్చు, కానీ దొరకలేదనుకోండి ఊరుకుని మరో పనిలోకి వెళ్ళిపోవాలి. అదే పట్టుకు వేలాడేవనుకో ఒకవేళ గీసి పెడితే ఈ మహాత్ముడు ఇచ్చేస్తాడు, కానీ అలా వచ్చేది తర్వాత నీకు మునుపుటి దానికంటే దుఃఖం కలిగిస్తుంది. ఇది సూత్రం, గుర్తుపెట్టుకోండి. సూత్రం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. అది తర్వాత మళ్ళీ ఈ వృత్తాంతంలోనే మనకు కనబడుతుంది. ఒక్కొక్క దాని యొక్క గతులు ఒక్కొక్క పురాణ కథలు ఎలా పెడతాడో చూడండి. ఆ కోణంతో ఆలోచిస్తూ వెళుతూ ఉంటే ఇక్కడ చెప్పుకున్న దానికంటే ఎక్కువ ఆలోచన మీ నుంచి కూడా లభించవచ్చు. ఇలా చెప్పి సరే ఒక పని చేస్తాను, నీకు దుఃఖ తీవ్రత తట్టుకోలేక నన్ను కలిసిన దర్శనానికి వ్యర్థం కాకూడదు గనక నేను నీకు ఒక ఫలాన్ని ఇస్తున్నాను అని తపస్సుతో ఫలమిచ్చాడు. ఈ ఫలం నీ భార్యకివ్వు, కానీ ఈ ఫలం తినొక సంవత్సర కాలం ఆవిడ నియమంగా ఉండాలి. ఇది వచ్చిందండి బాధ. నియమంగా ఉండమంటే మహాకోపం. గురువుల దగ్గరికి వచ్చి విభూతులకి తీర్థాలకి చేతులు చేస్తారు, మహిమలు పడిపోవాలనుకుంటారే కానీ సాధన చెయ్యవా అని చెప్తే ఆయన మీద కోపం వస్తుంది. ఏం చేస్తాం ఇక్కడ? భారతీ తీర్థ మహాస్వామి వారి వద్దకు వెళ్ళాం, తీర్థం ఇచ్చారు, తప్పకుండా బాగుపడతాం. కానీ అదే సమయంలో వారు చెప్పే మంచి మాట పాటించాలి. అది పెద్ద తీర్థం అండి. అది పాటించకుండా కేవలం అది పుచ్చుకొస్తే ఏం లాభం? ఇక్కడ ఈయన మహానుభావుడికి మాట చెప్తున్నాడు. సత్యం శౌచం దయాదానం ఏకభక్తంతు భోజనం. సత్యము శౌచము దయాదానము ఏకభక్త భోజనము ఇత్యాది నియమాలు. వర్షావధి, ఒక సంవత్సర కాలం నీ భార్య చేయాలి, ఈ ఫలం స్వీకరించి చేయాలి, అప్పుడు నీకు సత్సంతానం కలుగుతుంది అని ఆయన ఫలం ఇచ్చి వెళ్ళిపోయాడు. వెంటనే ఫలం తీసుకువెళ్ళి తన భార్యకి ఇచ్చాడు. ఆవిడికి నియమాలు కూడా చెప్పి వెళ్ళిపోయాడు ఆయన భర్త. అప్పుడు వెంటనే ఆవిడ దుఃఖం కలిగింది. ఎందుకు? నియమాలు పాటించాలి. ఏడాది పాటు నోరు కొట్టుకు ఎలా ఉండడం? ఎందుకు సత్యం పలకాలంటే అంత నోరు కట్టుకోవాలండి. ఇక్కడ చెప్పినంత తేలిక కాదు. ఏడాది పాటు సత్యము శౌచము దయా దానము అంటే దీన్ని బట్టి తెలుస్తుంది ఆవిడ నిత్య జీవితంలో ఎంత మృగ్యమో అర్థమవుతుంది. ఇక్కడ ఏడాది పాటు అనగానే ఆవిడ చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఆవిడ దుష్టవనిత, అందులో సందేహం లేదు. అది చెప్తున్నాడు, అసాధ్వి. అటువంటి ఆమె ఏడాది పాటు నియమాలు. పైగా నేను ఒకటి విన్నాను ఏంటంటే సంతానం కలిగితే సౌందర్యం పోతుందిట. ఇది కూడా ఆవిడ అన్నమాట. అంటే ఎంత కలిలక్షణం అక్కడ చూపిస్తున్నాడో చూడండి. ఇక్కడ సంతానం కలిగితే సౌందర్యం కూడా పోతుంది. అందుకే తరుణి కుటిలా తస్య అన్నాడు. కుటిల అంటే వక్రస్వభావం కలిగినటువంటి ఆమె గనక ఇలా ఆలోచిస్తుంది. పైగా సౌందర్యం పోతుంది అనేటువంటి దుఃఖం కూడా చూపించింది. ఆ తర్వాత పిల్లలు కనడం ఒక దుఃఖం, పాలించడం మరొక దుఃఖం. ఎందుకండి జంజాటం? ఒక ఆవిడ వచ్చింది, ఈ పిల్లలు జంజాటాలు తట్టుకోలేకపోతున్నానండి, అందుకే భగవద్భక్తి మంచిదని. ఇలాంటి వాళ్ళకి భగవంతుడు కూడా అనుగ్రహించడు, బాగా తెలుసుకోండి. ఇక్కడ ఇంకొక ఆవిడ ఉంది, రోజు పిల్లాడికి స్నానం చేయించడం భోజనం చేయించడం అయిపోతుంది, కానీ కూర్చొని ధ్యానం చేసుకోవడం అవ్వట్లేదండి అంటే పూజ చేసుకోవడం అవ్వట్లేదని. పూజ దేనికి చేస్తావు? ఎదురుగా పెట్టుకున్న శిలారూపంగా, అయ్యా చైతన్యవంతమైన పుత్రుడిని కృష్ణుడు అనుకునే భోజనం పెట్టు చాలు. చేస్తున్న కర్మ భగవద్బుద్ధితో చేస్తే అది మోక్షం ఇవ్వదు. లేనిపోనివన్నీ ఎందుకండి ఇక్కడ? కానీ ఈవిడ కొలట అన్నారు. కొలట అంటే వక్రస్వభావం కలది అనేటువంటి మాట. అలాగే కుట్టిల అనే మాట కూడా మన కుట్టిల అంటే వక్రస్వభావం కలిగినటువంటిది అని అర్థం తీసుకుని మొత్తానికి ఒక మాట అన్నది, ఎలా అయినా సుఖపడ్డమే జీవితానికి పరమార్థం. వంధ్యావా విధవా నారీ సుఖినీ చేతి విమతి. ఇలాంటి వాళ్ళు ఉంటారంటే కలి కదా. వంధ్యగానైనా విధవగానైనా సుఖపడచ్చు, కానీ కష్టాలను తట్టుకోలేము అన్నది ఇక్కడ. అని ఎవరితో అందిట? తన చెల్లెలతో అందిట. ఆవిడ ఈవిడి చెల్లెలు. సరిపోయింది ఇక్కడ. ఆవిడేమన్నదంటే, మరేం చేస్తావు? ఈ పళ్ళు నేను తిను, అక్కడ పారేస్తా అని అడిగితే తినేసానని చెప్తానంది ఇక్కడ. అయితే ఒక పని చేయి, మీ ఆయన బాధపడకుండా ఒక పరిష్కారం చెప్తాను. నాకు ఈ మధ్య తెలిసింది, నేను గర్భవతిని అయ్యాను. మనం వెళ్ళిపోతాం మన పుట్టింటికి, నాతో పాటు ఉండు కానీ సంవత్సర కాలం హాయిగా. అప్పటికి నా పుత్రుడు ప్రసవిస్తాను. అప్పుడు ఆ పుత్రుడు నీ పుత్రుడు అని చెప్పేసి వచ్చి ఇక్కడికి మీ ఆయన్ని సంతోషపరచు. అయిపోయింది. మరి ఇంత చేసిందని నీకేమవ్వనంటే, నేను ఉట్టిదేనే చేయించుకోలే ఈ పని, మా ఆయనకి ఎంతో కొంత డబ్బు ఇచ్చి సరిపోతుంది అన్నట్టు. ఇక్కడ చూసారా, కలి లక్షణాలండి ఇవన్నీ కూడా. ఈ విధంగా చక్కటి ప్రణాళిక వేసుకున్నారు. మహా తెలివైన ఆవిడ ఆ విధంగా వెళ్ళిపోయారు అక్కడికి.
పాపం అమాయకుడు నమ్మేశాడు. ఇది పండు ఏం చేయని పారీకలే ఎందుకు, ఏదో ఋషి ఇచ్చాడుగా, దేనికైనా మంచిది, పారిస్తే మరే పాపము, మీ ఇంట్లో ఆవు ఉందిగా, అందులో దానికి పెట్టే అన్నాడు ఇక్కడ. అప్పుడు ఆవుకి ఆ పండు పెట్టేసి వెళ్ళిపోయింది అక్కడికి. పాప అమాయకుడు, ఈయన గారికి ఏం తెలియదు, ఎవరికి, ఆత్మదేవుడికి. ఈ లోపల అక్కడ ప్రసవమైందన్న వార్త ఇక్కడికి వచ్చింది. అదే సమయంలో ఇక్కడ గోవు ప్రసవించిందండి. ఇక్కడ ఆశ్చర్యం, ఇక్కడ ఈ ప్రసవించినటువంటి గోవు ప్రసవించినది మానవ శిశువు, చెవులు మాత్రం గోకర్ణములు. అందుకే పురాణం నమ్మకూడదన్నాడు ఒక ఆయన, వెంటనే చెప్పిన వెంటనే, ముందు వెనక చూడకుండా ఇదేం కదండి అని. నమ్మకపోతే పోయో, అందులో చెప్పి సందేశం పట్టుకో, అది చాలు. ఇక్కడ ఇందులో ఉన్న మరొక అందం ఏంటంటే, తెలుసుకోవలసినది, నిజంగా ఎక్కడైనా ఆవు కడుపులో మానవ శిశువు పుడతాడండి అంటే తపఫలంతో ఇచ్చిన ఫలం తింటే తప్పకుండా పుడతాడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అది మామూలుది కాదు. ఎందుకంటే ఈ మానవ దేహం ప్రారంధంతో సృజించలేని దాన్ని సృజించగలిగే ఒకానొక శక్తిని పండులో పెట్టించాడు మహానుభావుడు. అది ఇక్కడ వెనకాల ఉన్న రహస్యం. ఆ ప్రభావం పోతుందా, అది బీజ ప్రభావం. అది పురుష శిశువుని సృజించింది. కానీ అదే సమయంలో గోగర్భంలోంచి వచ్చింది కదా, తల్లక్షణం గోకర్ణములు లభించాయి. ఎంత గొప్ప మాట అండి. అసలు గోకర్ణమను క్షేత్రం ఉంది. గోకర్ణమనంటే గోవులనగా వేదములు. ఆ వేదములు నిరంతరం కర్ణంలో గ్రహించడమే గోకర్ణం. ఇంకేం కావాలంటే, అది గ్రహించగలిగితే ఇంకేం కావాలి. గోకర్ణ క్షేత్రంలో శివుడు ఉంటాడట. అంటే అది వినేవాడి దగ్గర శివుడు ఉంటాడు. ఇది అర్థం చేసుకున్న బాగుంటుంది. ఒక అందమైన భావం కోసం చెప్పుకోవడం జరిగింది ఇక్కడ. మొత్తానికి వాడి పేరేమిటి, గోకర్ణుడు. గోకర్ణుడు అంటే ఎప్పుడూ శృతివాక్యములు శాస్త్రవాక్యములు వినే చెవులు వాడండి. మనందరం గోకర్ణుల మీద చాలా బాగుంటుంది, పేరు బాగుంది. ఆవుకు పుట్టినవాడు గోకర్ణుడిని పేరు పెట్టాడు. తన భార్యకు పుట్టిన ఆమెకి ఏం పేరు పెట్టాడు, దుందుమారుడు అని పేరు పెట్టాడు. ఇది బాగానే ఉంది. తర్వాత ఆమె చక్కగా పిల్లాడిని తీసుకొచ్చింది. తన పిల్లాడే అనుకున్నాడు, చక్కగా పెంచాడు. అంతే కదా, ఆవు పుట్టిన శిశువుకు కూడా ఉపనయనం చేశాడు, వీడికి ఉపనయనం చేశాడు, వేదాది విద్య నేర్పడం మొదలెట్టాడు. కానీ గోకర్ణుడు అన్నీ బుద్ధిగా నేర్చుకుంటున్నాడు, దుందుమారుడు మాత్రం నేర్చుకోలేదు. దీన్ని బట్టి లక్షణాలు సంతానాల్లోకి ఎలా వస్తాయో చూడండి ఇక్కడ. ఇవన్నీ మనకు తెలుస్తున్నది ఇక్కడ, దుర్బుద్ధుల వల్ల వచ్చే ప్రభావాలు ఇవన్నీ కూడా. ఇక్కడ నిజానికి తన భార్యకు పుట్టిన పిల్లవాడు కాదు కదా, తన భార్యకు పుట్టిన పిల్లవాడు అనుకున్నాడు. తన భార్య చెల్లెలికి పుట్టిన పిల్లవాడు, వాడిని తన పిల్లవాడి వలె పెంచుతున్నాడు. ఏం చేస్తాం, కానీ విద్య అబ్బలేదు, విద్య మీద గౌరవం లేదు. క్రమంగా వయసుతో పాటు కొత్త కొత్త వ్యసనాలు పెరిగాయి. వయసు పెరుగుతున్న కొద్ది వ్యసనాలు పెరుగుతుంటాయి కదా. ఈ విధంగా భయంకరంగా తయారైనది. ఆ స్థితిలో తండ్రికి చాలా బాధ కలిగింది. ఇలాంటి పిల్లాడు పుట్టే కంటే పోతే నయం, పుట్టకపోతే నయం అనుకున్నాడు. ఇప్పుడు అనుకునే లాభండి, అది కుపుత్రత్వంబు కంటే అపుత్రత్వంబు మేలు. ఇప్పుడు అనుకునే లాభం. ఆ మాట యతీశ్వరుడు ఎప్పుడూ చెప్పాడు. ఇప్పుడు దుఃఖపడుతున్నాడు, ఆ వేదన పడుతూ ఉంటే గోకర్ణుడు వచ్చి ఓదార్చాడు. అప్పుడు యతి చెప్పిన మాటలు ఇప్పుడు చెప్పాడు. అసారక్కలు సంసారో దుఃఖరూపీ విమోహక. నాన్న ఇప్పుడు చూసావా, ఇది లేకపోతే దుఃఖం అనుకుంటున్నావు, అది వచ్చిన దుఃఖం వచ్చింది కదా. దుఃఖం సంసార లక్షణం, ఇది తెలుసుకో. దీని లక్షణమే ఏడుపు. కానీ ఇందులో సుఖంగా ఉండాలండి అంటే గొంగట్లో తింటూ వెంట్రులు ఎదుర్కోవడం లాంటిది. ఇక్కడ ఉంటుందయ్యా, ఇది లక్షణమే. అనిత్యం అసుఖం లోకం అన్నాడు కృష్ణ పరమాత్మ గీతలు. ఆయనే తేల్చి పారేశాడు, అనిత్యం అసుఖం లోకం. మరి ఎందుకు పడేసేవయ్యా అంటే ఇహ ప్రాప్య భజస్వమా అన్నాడు. ఇక్కడ పడ్డావు, ఇక్కడ అది లేదు గనక, అది నాయనే గనక నన్ను ఆశ్రయించి అది పొందు అని చెప్పడింది. సులభం తేలిపోయింది. దీన్ని బోధించి అసలు ఎవడి పుత్రుడు ఎవడి ధనము చెప్పు, ఈ స్నేహములన్నీ వ్యర్థములు, ఇవి నిరంతరం మనల్ని బాధిస్తూ ఉండేవే. పైగా ఇంద్రుడికి చక్రవర్తికి కూడా సుఖం లేదు తెలుసా. కనుక సంపదలు విషయములు పోగు చేసుకుంటే సుఖం అనేది భ్రాంతి. సుఖం లభించేది ఇద్దరికి, ఒకటికి విరక్తునికి, ఇంకొకటి ఏకాంత జీవనాన్ని ఆశ్రయించిన మునికి. వాళ్ళ ఇద్దరికి మాత్రమే సుఖమస్తి విరక్తస్య మునేరేకాంత జీవినః. ఇవి కథలో ఉపదేశాలా చెప్పండి. ఇక్కడ కథ నెపంతో ఉపదేశం. ఈ కథ చెప్పకుండా ఇవే చెప్పామనుకోండి, వెంటనే నిర్ణయం ఏముంటుందంటే రేపటి నుంచి రాక్కర్లేదు అని ఉంటుంది. అందుకే అది కలిపాడు ఇక్కడ మహానుభావుడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో అప్పుడన్నాడు, నేను ఇంతసేపు అంధకూపే, ఒక చీకటి బావిలో పడున్నాను. అది కూడా మామూలుగా కాదు, స్నేహపాసంతో కట్టి పడున్నాను. అదేమిటంటే గృహమనే నూతిలో. ఇదే వీళ్ళని భాగవతం ఇచ్చిన టైటిల్ గృహవ్రతులు. ఎన్ని చెప్పినా ఇల్లు ఇంటి వాళ్ళు వాళ్ళ కోసమే తాపత్రయపడే వాళ్ళకి భాగవతం ఇచ్చిన టైటిల్ గృహవ్రతులు అని చెప్తున్నాడు ఇక్కడ. ఇల్లనే నూతిలో అంధకూపే స్నేహపాసే బద్ధ పంగురహం షఠ కర్మణాపతితో నూనం మాముద్ధర దయానిధే. ఇది గొప్పగా చెప్పాడు. నేను మిక్కిలి మూర్ఖుణ్ణి, కర్మవశం చేత స్నేహపాసంతో బంధింపబడి కుంటివాడిలా గృహమనే చీకట్లో పడ్డాను. ఈ మాటలు ఎంత ఉపమానం చూడండి. ఇన్ని చెప్పడం ఎందుకండి.
మామూలుగా పడితే లేచి ఎచ్చేవచ్చు, కానీ నూతులో పడ్డాడు, మొదటి ప్రాబ్లం. పైకి పాకడం కష్టం, పైకి పాకనివ్వకుండా కట్టేసి పడిపోయాడు, ఇది రెండవ కష్టం. దీనికి తోడు కుంటివాడు, ఇది మూడో కష్టం. ఇన్ని అవస్థలు, కానీ ఇందులో పడ్డవాడు పైకి రావలేడు. కనుక నన్ను మాం ఉద్ధర అన్నాడు. ఎవరితో వింటున్నాం కదా, గోకర్ణునితో అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆయన అలాగా తన పుత్రుడు కాదు, గోపుత్రుడు. పైగా ఎంత జ్ఞానం చెప్పాడు చాలు తరింపజేయడం. చిన్నవాడైతే ఏముందండి, జ్ఞానాన్ని ఇచ్చి అనుగ్రహిస్తున్నాడు కనుక మాముద్ధర అని ఎప్పుడైతే నమస్కారం చేశాడో వెంటనే గోకర్ణుడు ఉద్ధరింపజేసే మాటలు చెప్తున్నాడు క్లుప్తంగా. దేహే స్థిమాం సరుధిరేభిమతిం త్యజత్వం. ఒక్క మాటలో వేదాంతం చెప్తున్నాడండి. కానీ ఒక్క మాట వంట పట్టడానికి పెక్కు మాటలు వినాలి, తప్పదు. దేహే స్థిమాం సరుధిరే. మరి ఇదే మాటలు ఆనాడు ఎతి చెప్తే వెళ్ళలేదే. అంటే దుఃఖానుభవం అయ్యేకి బుద్ధి వచ్చింది, కుదరగా అది అయినా రాదు, అది వేరే విషయం. వీడికి ఏదో అదృష్టం ఉంది, ఇప్పుడు వచ్చింది అది ఇక్కడ. దేహేస్తి మాంసరుధిరే అభిమతిం త్యజత్వం జాయాసుతాదిష్టదా మమతాం విముంచ పశ్య అనిశం జగదిదం క్షణభంగనిష్టం వైరాగ్య రాగరసికో భవభక్తినిష్ట. విరాగంపై రాగం పెట్టుకోబోయా అన్నాడు. ఇదేంటండి, వైరాగ్య రాగ రసికత్వం తెచ్చుకో. అది ఎందుకంటే నువ్వు నాది అని ప్రేమించే వస్తువేది, నేను అని ప్రేమించే వస్తువు చూడు. నాది పక్కన పెట్టు, నేను అని ఎంత ప్రేమగా చూసుకుంటున్న వస్తువేంటి? అస్థి మాంస రుధిరములతో కూడిన దేహం, అంతే కదా. దాని మీద అభిమతిం త్యజస్వ. అది నేననేటువంటి భ్రాంతిని విడిచిపెట్టు. అలాగే నాదని పోగు చేసుకున్న జాయాసుతాదులు ఎందు మమత్వాన్ని విడిచిపెట్టు. లేదండి పట్టుకుంటాను అంటే అవి శాశ్వతం కావని అనుభవంతో చుట్టూ చూస్తున్న దాని ద్వారానే తెలుసుకో. పశ్య అనిశం జగదిదం క్షణభంగనిష్టం. అంతేగాని ఆ ఉపనిషత్తులో ఏం చెప్పారంటే అక్కర్లేదు, చుట్టూ ఉన్న ప్రపంచమే చెప్తోంది నువ్వు చూసుకో. ఇవన్నీ క్షణభంగనిష్టం. అయితే విడిచిపెట్టి ఏం చేయాలి? ఇది విడిచిపెట్టి ఇది విడిచిపెట్టి అని చెప్పడం కాదండి, ఏది పట్టుకోవాలి అది చెప్పాలి కదా. అందుకే వైరాగ్య రాగ రసికుడివై భక్తి నిష్ఠుడివై చేయవలసింది ఏంటంటే ధర్మం భజస్వ సతతం త్యజ లోకధర్మాన్. ధర్మాన్ని ఆశ్రయించు అంటే ఇప్పటివరకు చాలా ధర్మాలు చేసినట్టు లోకధర్మములనైనా అవి విడిచిపెట్టు. పట్టుకోవలసినది భగవద్రసాన్ని పట్టుకో. అది చూపిస్తూ సేవస్వ సాధు పురుషాన్ జహి కామతృష్టాం. సమస్య పరిష్కారం రెండూ చూపిస్తున్నాడు ఇక్కడ. ముందుగా లౌకిక విషయములు విడిచిపెట్టు, సత్పురుషుల పాదాలు పట్టుకో. అప్పుడు క్రమంగా కామాది దాహాలు తొలగుతాయి. ఇవాళ ఏదో వైరాగ్యం కలిగిందంటే అది సత్యమో కాదో తెలియదు. సత్పురుషులను ఆశ్రయించు, వాళ్ళ బోధల ద్వారా క్రమంగా కామతృష్ణలు తొలుగుతాయి. అప్పుడు నువ్వు విశేషించి వైరాగ్యాన్ని దృఢపరచుకుని అన్యస్య దోషగుణ చింతనమాసు ముక్త్వా. ఇతరుల యొక్క దోషగుణ చింతనలు మానివేసి సేవాకథారసమహో నితరాం పిబత్వం. భగవత్కథారస పానములో లోలుడివై అది పానం చేస్తూ తరించిపో. ఇంతే గొప్ప మాట ఏమున్నదండి. ముందుగా లోకధర్మములు తొలగించుకొని, లేదా ముందు తగ్గించుకుని, తొలగించడం తర్వాత చూద్దాం, తగ్గించుకోవడం చేసి సత్పురుషుల్ని సేవించి వారి ద్వారా భగవద్ధర్మ ప్రబోధకములైన అంశములు గ్రహిస్తూ సాధనలో పెట్టుకుంటూ క్రమంగా వైరాగ్యాన్ని పెంచుకుంటూ భోగలాలసన తగ్గించుకుంటూ భగవద్ రసాపానం నిరంతరం పానం చేయి. ఇంతే అయిపోయింది మార్గం. ఎప్పుడైతే చెప్పాడో సరే సంతోషం నాన్న వెళ్ళొస్తాను వెళ్ళిపోయాడు. ఆయన అన్నీ విడిచిపెట్టి, ఆయనకేం పోయింది, ఉపదేశం పొందని వెళ్ళిపోయాడు. ఇంకా తల్లి మిగిలింది. ఆ తల్లికి లోపల తెలుసు, తండ్రికి పాపం చివరి వరకు కూడా తెలియదు. అంత కాపాడిందండి అబద్ధాన్ని ఆవిడికి మాత్రం లోపల బాధ పెరుగుతూ ఉంది. ఎందుకంటే పిల్లవాడు అప్రయోజకుడు అవుతున్న దగ్గర నుంచి ఆవిడలో దుఃఖం మొదలైంది, కానీ బయట పడలేదు. దుఃఖంతో బాధపడుతుంది. ఈవిడ దుఃఖం ఇంకా తీవ్రం అనుభవించవలసింది. చూడండి, ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా పిల్లాడి యొక్క తీరుతెన్నులు లీలావిలాసాలు చూస్తూ దుఃఖపడే బాధ అంతా ఆవిడదే. ఎంత బుద్ధి చెప్పినా వినట్లేదు. ఎందుకంటే వయస్సు పెరుగుతున్న కొద్దీ యవ్వనం వచ్చినప్పుడు ముందే దుర్మార్గుడైన వాడికి యవ్వనం మరొక తోడైతే అసలు చెవిలో పడదండి ఇక్కడ. దానితో వాడు దుర్మార్గంగా చరిస్తూ కోడని పనులు చేస్తూ ఉంటే బెంగపడి తల్లి మరణించింది. అయిపోయింది. వాడికి ఇంకా విజృంభణైపోయింది. ఇవరకు వద్దురా బాబు అని చెప్పేవాళ్ళని ఉన్నారు. దానితో కూడనివన్నీ చేశాడు. ఎందుకంటే సుఖపడ్డం కోసం వ్యసనాలు, ఆ వ్యసనాలకి ధనం కోసం దోపిడీలు, కోడని పనులు. ఎందుకంటే చక్కగా పాండిత్యంతో ధనం సంపాదిద్దామని అది లేదు వాడి దగ్గర. అందుకే కోడని పనులు చేసేవాడు, చోరత్వాదులు చేసేవాడు, వ్యసనమగ్నుడైపోయాడు. అలా సంపాదించుకున్న ధనం చాలా ఉన్నది. అలాంటి ధనం సంపాదించుకున్నాక 5 వేశ్యల్ని తెచ్చి భార్యలుగా చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాడు.
వాళ్ళు వీడికి సేవలు చేస్తూ ఉన్నారు. దేనికోసం? వీడి దగ్గర ఉన్న డబ్బు కోసం. వాళ్ళ యొక్క ప్రేమను చూస్తే నిజమనుకుంటున్నాడు వీడు. ఇలా కొంతకాలం జరిగింది. వాళ్ళు 5గురు కూడబలుక్కుని స్నేహంతో ఒక నిర్ణయానికి వచ్చారట. మనవాడు ఉన్నాడే, మనకు బాగా భోగాలు ఇస్తున్నాడు, కానీ భోగాలని డబ్బుతో ఇస్తున్నాడు. కానీ వీడి డబ్బులు భోగాలు వీడు సొంతంగా ధర్మంగా సంపాదించినవి కావు, దోచుకు తెచ్చినవే. ఎప్పుడో ఇతడు ప్రభువుకి దొరికిపోతాడు, అంటే ప్రభుత్వానికి దొరికిపోతాడు. దొరికిపోయి సొమ్మంతా తీసుకుంటారు, వాడిని శిక్షిస్తారు. అప్పుడు మనకేం మిగులుతుంది? కనుక మనం ఏం చేయాలి అంటే, ఆ పరిస్థితి రాకుండానే మనం ఈ సొమ్మంతా సంపాదించుకుని మనం బాగుపడాలి అని నిర్ణయించుకుని ఒక మంచి ముహూర్తం చూసుకుని నిద్రపోతున్న అతడిని చంపడానికి 5గురు సిద్ధపడి, ఒకరు మూతి మూసి, ఒకరు ముక్కు మూసి, కాలు తొక్కి గుండెల మీద కొడుతున్నట్టు. వాడు గింజుకుంటున్నా కానీ చావట్లేదు. అప్పుడేం చేశారంటే, పొయ్యి దగ్గరికి వెళ్ళి నిప్పులు తీసుకొచ్చి వాడు మొహం మీద వేసి సంహరింపజేశారు. ధనాశ ఎన్ని రకాలైన బాధలైనా పెడుతుంది తెలుసుకోండి. అంటే దుర్మరణం అనేది అతనికి ఎలా జరిగిందో చూపిస్తున్నారు. ఎప్పుడైతే ఈ విధంగా అతడు మరణించాడో, ఈ సమయంలో గోకర్ణుడు లేడండి. ఎందుకంటే ఆయన బ్రహ్మచారిగా దేశాటనకు వెళ్ళిపోయాడు. కానీ వార్త తెలిసింది, తండ్రి ఎక్కడికో వెళ్ళిపోయాడు, తల్లి అలా అయిపోయింది, ఈయన ఇలా వెళ్ళిపోయాడు. కనుక వాళ్ళకి చేయవలసినటువంటి కర్మలన్నీ తాను వివిధ క్షేత్రాల్లో తిరిగి వీళ్ళ సద్గతి కోసం చేయవలసినవన్నీ చేశాడు. ఎందుకంటే పెంచింది వాడే కదా, కనుక ఆయన్ని తండ్రిగానే భావిస్తూ అతడికి కూడా సద్గతి కలగాలని, పైగా దుర్మరణం అయిన వాడికి ఏ కర్మలు చేయాలో శాస్త్రం వేరే చెప్తోంది, నారాయణ బలి ఇత్యాదులు. ఇవన్నీ కూడా ఆయన చేయడానికి ఎన్ని క్షేత్రాలు తిరిగాడో, ఎంత చేశాడో. అన్నీ అయ్యే ఒక్కసారి తన ఊరు చూద్దామని, తన ఇల్లు చూద్దామని వచ్చి చేయవలసినటువంటి శుద్ధి కార్యక్రమాలు చేసి తన ఇంట్లో కూర్చున్నాడు. ఆయన ఒకరోజు కూర్చొని ఆయన ధ్యానం చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉంటే రకరకాల రూపాలతో ఒక వస్తువు కనబడుతుందట. ఒకసారి సింహంలా, ఒకసారి పులిలా, ఇంకోసారి ఇంకో రూపంలా, ఇలా రకరకాల వాత్యారూపధరో నిత్యం ధావన్ దశ దిశోంతరం. ఇది గొప్ప రూపములేం కాదు, గాలితో తయారైన రూపాలు లాంటివి. వీటిని గాలి అంటూ ఉంటాం మనం. వాత్యారూపధరులు అంటే శరీరం పోయిన తర్వాత ప్రేతలు, పిశాచాదులు, ఇవి వాత్యారూపధరులు అవుతాయి. వీడి పిశాచం కూడా కాదు, ప్రేత. ఇవన్నీ తెలియాలండి. ప్రేత అంటే ఏమిటి, పిశాచం అంటే ఏమిటి, భూతం అంటే ఏమిటి, ఇవి తెలియక మనం అన్నీ ఒకటే అనుకుంటాం. అవి తెలిస్తే బ్రతుకున్నప్పుడే జాగ్రత్త పడతాం, అది వేరే విషయం. ఇక్కడ ప్రేతత్వము అంటే సరిగ్గా కర్మ జరగకపోతే ఆ జీవుడు సూక్ష్మ శరీరంతో ఇక్కడే తిరుగుతూ ఉంటాడు, అది ప్రేతత్వము. ప్రేతత్వం పోయిన వాడిలో పాపాలుంటే వాడికి పిశాచము, ఇది చిన్ని లక్షణాలు ఉంటాయండి. వాటి జ్ఞానం వాటిది. అసలు దేవతా జ్ఞానం తెలియదు, వీటి జ్ఞానం అంతకంటే తెలియదు. వీటి జ్ఞానం వీటికి ఉంది, ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఇక్కడ మొత్తానికి ప్రేతత్వముక్తి లేదు వీడికి. ప్రేతత్వముక్తి లేని వాళ్ళు ఈ విధంగా తిరుగుతుంటారు. ఇక్కడ ఆ తిరుగుతూ రకరకాల రూపాలతో కనబడుతున్నాడు. ఏ రూపానికి స్థిరత్వం ఉండదు, ఏ రూపానికి అనుభవ సామర్థ్యం ఉండదు, అది తెలుసుకోండి. ఒక్క ఈ శరీరానికి అది ఆచరణ సామర్థ్యం, అనుభవ సామర్థ్యం రెండు ఉంటాయి. కనుక ఇది ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి. ఇది పోయిన తర్వాత ఏదో తెలియదు, అందుకే ఇది ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి. అప్పుడు తెలుసుకుందామంటే తెలుసు చేసేది ఏమీ లేదు ఇక్కడ. అందుకు గొప్ప మాట చెప్తున్నాడు, శీతాతప పరిక్లిష్టో నిరాహార పిపాసిత. ఒక అద్భుతమైన అంశం, పోయినప్పుడు ఏ దురవస్థ ఉంటుందో ప్రేతత్వ స్థితిలో అవస్థ కొనసాగుతూ ఉంటుంది మొత్తం. అది చాలా బాధాకరమైన అంశం. కొంతమంది ఆ విముక్తి లేక అలా పడుంటారండి. ఈ స్థితిలో అతడు దుఃఖితుడై బాధపడుతూ కనబడుతున్నాడు. ఇతనికి వెంటనే చూస్తున్నాడు, ఇది రేడు వస్తున్నాడు, ఏదో చెప్పబోతున్నాడు, ఇది ఎవరై ఉంటారా అనుకుని అడిగాడు, నాయన నువ్వెవరివి, ఈ రాత్రి వేళ ఇంత భయంకర రూపంతో కనబడుతున్నావు, కిం వా ప్రేతః పిశాచో వా రాక్షసోసీతి శంశనః, నువ్వెవరివో నాకు సందేహం కలుగుతుంది, చెప్పవయ్యా అని అడిగితే చెప్తున్నాడు, నేను నీ తమ్ముణ్ణయ్యా అన్నాడు వాడు. అంటే దుందుమారుడే ఆ ప్రేతము. వెంటనే గోకర్ణుడు చూసి ఇతడు ఏదో చెప్పదలుచుకున్నాడు కనుక తన మంత్రజలం జల్లితే అతను మాట్లాడగలిగేటండి. ఇది తెలుసుకోవాలి. మంత్రజలం జల్లాడు, తతోంజలో జలం కృత్వా, జలం జల్లితే అప్పుడు అన్నాడు, నేను నీ తమ్ముణ్ణి, ఎన్నో పాపాలు చేశాను, దానివల్ల ఈ స్థితి వస్తుంది. ఆ శరీరం ఉన్నంతకాలం పాపం లేదు, పాప ఫలం లేదు, ఇష్టం వచ్చినట్టు ఉండాలనుకున్నాను. ఇప్పుడు ఈ శరీరం వచ్చిన తర్వాత పాపఫలం ఎంత దారుణమా అని తెలిసింది, కానీ ఆ పాపఫలం నుంచి బయటపడే అవకాశం మాత్రం తెలియట్లేదు, మార్గం మాత్రం తెలియట్లేదు అని బాధపడుతున్నాను. కనుక భ్రాతః మా మాసు మోచయా, ఇది తెలుసుకోండి. అలాగే మనతో సంబంధీకులు ఎవరైనా సరే మహాపాపాత్ములైనప్పుడు, సరైన కర్మలు లేనప్పుడు వాళ్ళు ఇలాగే మన నుంచి ఆశిస్తూ ఉంటారు. అందుకే వాళ్ళకి మనం విధిగా ఇచ్చినటువంటి అగ్నిహోత్రంలో వేసిన తర్పణలతో ఇచ్చిన అందం,
అలాంటి వాళ్ళకి సూత్ర నిష్పీడనోదకం అనేది ప్రత్యేకంగా చెప్పారు కొన్ని భయంకరంగా మరణించిన వాళ్ళ విషయంలో. వీడు ఇంకా ఘోరం, ప్రేతత్వమే. ఇంకా రౌరవాద నరకాల్లో కాదు కదా, ప్రేతత్వం నుంచే ఇంకా విముక్తి పొందలేదు కదా, అటువంటి స్థితిలో ఉన్నాడు. వెంటనే ఏం చేయాలని ఆలోచించాడు. ప్రేతత్వ ముక్తికి ఏం చేయాలో అన్నీ చేశాడు ఈయన. ఎందుకంటే తన తమ్ముడు బతుకంతా ఆయనకు తెలుసు, కర్మ సరిగ్గా జరిగే అవకాశం లేదు, దుర్మరణం కనుక పాప అన్ని చోట్ల ఆయన చేశాడు. అంత చేసినా ఆయనకి విమోచనం జరగలేదు. ఇప్పుడు ఇది బాధ. దానితో నేను కొంచెం ఆలోచించి తర్వాత నీకు చెప్తాను నాయన వెళ్ళన్నాడు. వెళ్ళి మళ్ళీ శాస్త్రాలన్నీ తిరగవేశాడండి. ఎక్కడ ఏవేవి శాస్త్రం చెప్పిందో ఇంత దుర్మరణం పొందిన వారికి ప్రేతత్వ విముక్తికి ఏం చేయాలో ఆ విధులన్నీ అప్పటికే చేసేసాడు ఆయన. శాస్త్రములన్నీ చదివితే తెలిసింది, ఇవన్నీ చేసేసానే, మరేం చేయాలి? తనకు తెలిసినది అయిపోయాక ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటారుగా, తనకు తెలియకపోయినా అందుకు పెద్దల దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఇది పరిస్థితి, నా తమ్ముడి పరిస్థితి ఇలా ఉన్నది, నేనేం చెయ్యాలి అని అడిగితే ఆ పెద్దలు ఇది చేసావా అది చేసావా అని అడిగారు. అవన్నీ చేశాం, మాకు అంతే తెలుసు, మరేం చెయ్యాలి ఆలోచిస్తున్నాడండి. ఇది చూడండి ఎంత అద్భుతమైన విషయములు. వీడు బాగుపడ్డానికి ఏం చెయ్యాలన్న విషయములు అన్నీ చేసేసారు వీళ్ళు, మరి మార్గం కనబడలేదు. అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తే పొద్దున్న ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. మేము రోజు సూర్య భగవానుడికి నమస్కరిస్తాం, ఎందుకంటే మా బుద్ధుల్ని ప్రేరేపించమని. ఇక్కడ చెప్తున్నాడు రహస్యం. కానీ ఏ సమస్యకి పరిష్కారం తోచనప్పుడు సూర్యభగవాను చూసి నమస్కరిస్తే ఆయన పరిష్కారం తోపిప్పజేస్తాడు. అది లేకపోతే అన్ని పుస్తకాలు చదివి ఎక్కడ తెలుసుకున్నాడు? బతుక్కి బుద్ధికి తోచేదే జ్ఞానం, కానీ పుస్తకాల్లో ఉండే జ్ఞానమా? బుద్ధికి ఏం తోచాలి? నువ్వేది బాగుపడాలో అది తోచాలి. అశ్రుత గ్రంథబోధ అని ఒక విజ్ఞానం ఉన్నది, అది భగవంతుడి అనుగ్రహం. ఆ భగవంతుడు ప్రత్యక్షంగా సూర్యభగవానుడు ఉన్నాడు, అదే గాయత్రి స్వరూపం, అది రహస్యం. ఇక్కడ మహానుభావుడు పొద్దుట ఏం చేశాడు తెలుసా? చాలా తెలివిగా సూర్యభగవాన్ని అర్ఘ్యం ఇచ్చి ఆరాధన చేసి అడిగాడు. అంటే మనం కూడా అడిగేద్దామన్నమాట. ఇలా నిత్యం ఆరాధన చేస్తే అడగచ్చు. ఎవడు అనుష్ఠానపరుడో వాడికి అడిగే అర్హత ఉంటుంది. ధర్మం లేని వాడికి దైవాన్ని అర్థించే అర్హత కూడా ఉండదు. తెలుసుకోండి, ఇక్కడ ధర్మం ఉన్నవాడికి అర్థించే అర్హత ఉంటుంది. అది అడిగాడు ఆయన. నిత్యం అర్ఘ్యం చేస్తూ మంత్రములతో ఆరాధన చేస్తూ నియమనిష్టలతో అనుష్ఠానపరుడై ఉన్నటువంటి మహానుభావుడే, అధ్యయన సంపన్నుడే. అందుకు ఆయన అడిగాడు. అడిగితే అలాగడిగిన వాడికి సమాధానం చెప్పవలసిన బాధ్యత దేవతలకు ఉందండి. ఇది తెలుసుకోండి. వాళ్ళు వస్తారు తప్పకుండా. వెంటనే సూర్యభగవానుడు ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఆయన నమస్కరించిన తీరు చూడండి. తుభ్యం నమో జగత్ సాక్షిన్ బ్రూహి మే ముక్తిహేతుకం. అతడు ఎలా తరిస్తాడో ముక్తిహేతువు చెప్పవయ్యా అనంటే వెంటనే సూర్యుడు అతనికి వినబడేటట్టు ఒక అద్భుతమైన ఉపాయం చెప్తున్నాడు. సూర్యభగవాను నుంచి వాక్ వస్తోంది గోకర్ణునికి. ఆ వాక్యం ఏంటంటే శ్రీమద్భాగవతాన్ ముక్తి సప్తాహం వాచనం కురు. భాగవతం చేత ముక్తి, సప్తాహవాచనం చేయించు అని చెప్పని వెంటనే ఇది చాలా సరళమైనదే అన్నాడు. చేయించవయ్యా అన్నాడు. సరళమైన ఉపాయం, సులభమైన ఉపాయంతో అతి కష్టం నుంచి బయటపడిపోవచ్చు. ఇది చెయ్యవయ్యా అంటే ఆనందపరవశుడై వెంటనే పద్ధతి తెలుసుకుని సప్తాహ దీక్షతో గోకర్ణుడు తానే స్వయంగా పూనుకొని వెంటనే ఏర్పాటు చేశాడు. ముందు పందిళ్ళు ఏర్పాటు చేశాడు, వచ్చిన వారందరికీ సౌకర్యాల కోసం. ఆసనములు ఏర్పాటు చేశాడు, వచ్చిన వారికి భోజనాది సదుపాయములు లోటు లేకుండా చేశాడు. ఇవన్నీ ఏర్పాటు చేసి అందరినీ పిలిపించి భాగవతం చెప్పడం మొదలుపెట్టాడు. ఎవరిని తరింపజేయడానికి? దుందుమారుణ్ణి, ప్రేతని. అయితే వాడికి చెప్పదు కదండి, కాదు, వాడు తరింపజేయడానికి అందరికీ చెప్పాలి. ఆ పుణ్యం వాడిని కాపాడాలి. అది కూడా ఉన్నది ఇక్కడ, ఇన్ని రహస్యం ఉన్నది. అయితే ఇప్పుడు వాడు విని తరించాలి. ఏం ప్రేతలు మాత్రం వినమనుకున్నారా? అవన్నీ చూస్తూ ఉంటాయి, కానీ అవి అనుభవంలోకి తెచ్చుకుని తరించే అవకాశం వాటికి లేదు. అది ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన అంశం. ఆ ప్రేతకి ఇప్పుడు ఒక ఉపాధి కల్పనం కలగాలి, ఒక ఆధారం చూపించాలి. మంత్రము శాస్త్రము తెలిసినవాడు గనక అక్కడ ఒక వెదురు ఉంటే ఆ వెదురులోకి ఆ ప్రేత ప్రవేశించింది. మహానుభావుడు దాన్ని అక్కడ ఉండేటట్లు చేశాడు. అక్కడ ప్రవేశించింది. అది అక్కడ కూర్చుని వింటోంది 7 రోజులు శ్రద్ధగా. సప్రేతోపి దదాయాతః స్థానం పశ్యన్నితస్తతః సప్తగ్రంథియుతం తత్ర పశ్యత్ కీచకముచ్ఛ్రితం. ఒక పెద్ద వెదురు ఉంటే దాని 7 కడుపులు ఉన్నాయి. ఆ 7 కడుపుల వెదురులో అది ఆవేశించి ఉన్నది. ఎందుకంటే ప్రేతలు వాటికంటూ శరీరము లేదు కనుక దేని యందో ఆవేశించో పెట్టుకుని కూర్చోవాలి తప్పదు. ఇక్కడ అక్కడున్న మనుషుల మీద ఆవేశించడానికి లేదు. వాళ్ళందరూ భాగవత్ దీక్షలో ఉన్నారు కానీ వాళ్ళ మీదకి వెళ్ళడానికి లేదు. అని అక్కడికి వెళ్ళి కూర్చుంది. అక్కడ దాని మీద కూర్చుంది. అక్కడ కూర్చుంది. ఈయనకి తెలిసిపోయింది. అసూక్ష్మ దర్శన శక్తి ఉంది కదా తపశ్శక్తి చేత. అప్పుడు
ఆయన రోజు భాగవతం చెప్పడం జరుగుతుంది. పగటి నుంచి సాయంత్రం వరకు కథాశ్రవణం, కథ విధానం. ఆ చివరికి వచ్చేటప్పటికల్లా సాయంత్రం టప్పనొక చప్పుడు వినబడేదండి. రోజుకొక చప్పుడు, అంటే రోజుకొక కణుపు పగిలేది దానికి. మొత్తం 7 రోజులు అవగానే 7 కణుపులు పగిలి దివ్య విమానంలో దివ్య దేహంతో అందరికీ నమస్కరించి దుందుమారుడు వెళ్ళిపోయాడు, ఉత్తమ లోకాలకి చేరుకున్నాడయ్యా అని చెప్పారు. మిగిలిన వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు అన్నట్టు అతను ధరించి వెళ్ళిపోయి మనం ఇక్కడే ఉన్నామంటే వినడం సరిగ్గా వినలేదు కనుక అన్నాడు. ఇక్కడ దీన్ని బట్టి 7 రోజులు వినేస్తే విమానం వస్తుందేమో, అందుకే రేపటి నుంచి రానొచ్చు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే సప్తాహ శ్రవణ పూర్ణ ఫలం రావడానికి ఎలా వినాలి చెప్పడానికి చెప్పాడు ఇక్కడ. అదేమిటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దాని మనస్సు మిగిలిన వాళ్ళ మనస్సు. అదుందుమాడుకో విషయం తెలుసు, ఎన్ని చెప్పండి అది ఉందో లేదో తెలియదు, ఇది సత్యం అనే భ్రాంతి వదలదు. ఎన్ని చెప్పండి ఇది మొదలడం మహా కష్టం, దేహాత్మ భ్రాంతి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేహం ఉన్నవాళ్లే, కనుక ఇదే సత్యం పరం మరొకటి ఉందో లేదో, కలడో లేడో టైపుగాళ్లే ఎక్కువ. కానీ ఆ దుందుమారుడి స్థితి అది కాదు, వాడికి తెలిసిపోయింది, వాడికి అనుభవం వచ్చేసింది. ఏమని? ఈ దేహం శాశ్వతం కాదు, దీంతో చేసిన అనుభవించుక తప్పదు, కనుక తరించాలి తరించాలి తరించాలనే ఒకనొక తపను అతడుకున్నది. అది చాలా ప్రధానం. దీనివల్ల తరిస్తాననే శ్రద్ధ ఉన్నది. ఈ రెండిటి కారణం చేత శ్రద్ధ అందుకే ఇంత గురువుగారు మనకు చెప్పారు, శ్రద్ధ అనేది అనుగ్రహంతో కలిస్తేనే భక్తి అనేది కలుగుతుంది అని చెప్పుకున్నాం కదా. శ్రద్ధ చాలా ప్రధానం. వాడికొక్కడికి ఇక్కడ శ్రద్ధ నిలబడింది, అందుకే వాడు తరించాలి ఇది తప్ప నాకు గతి లేదు, మరొక అవకాశం లేదు, మరొక ఆప్షన్ లేదు, ఇది ఒకటే అని పట్టు కూర్చున్నాడు కనుక వాడు శ్రద్ధగా విన్నాడు. మిగిలిన వాళ్ళు మధ్యలో భోజనాల్లో స్వీటు పెట్టారా లేదా, వండిన వాళ్ళతో యుద్ధాలు వీడితో అయిపోతున్నాయి. కానీ ఈ మహానుభావుడు మాత్రం కథ అయిన తర్వాత మననమే, వీటితో 7 రోజులుగానే ముక్తి పొందాడు. ఇది ఆలోచించాలంటే 7 కణుపులు పగలడం వెనకాలండే యోగ రహస్యం తెలిసిన సంతోషమే మొత్తానికి. మహానుభావుడు ఆ విధంగా తరించాడు. తర్వాత వీళ్ళందరూ కూడా మరి మాకెలాగా అంటే అప్పుడు ఒకటే మాట చెప్పండి, ఆయన శ్రద్ధ అనేది చాలా ప్రధానం అని చెప్తూ మళ్ళీ శ్రద్ధగా చేస్తే వీళ్ళందరూ కూడా తరించిన విషయం ఏర్పడింది అని తర్వాత ప్రస్తావన. మొత్తం కథ ఎంత అందంగా చెప్పాడు. మొత్తానికి శరీరము లేని వాడిని కూడా తరించాలనుకుంటే తరింపజేసినటువంటి భాగవతం శరీరం కలిగిన వాడికి లభించడం కంటే భాగ్యమే ఉన్నదండి. అందుకే భారతదేశంలో శరీరం ధరించిన వాడు అదృష్టవంతుడు, ఎందుకంటే భాగవత కథతో తరించడానికి అవకాశం ఉన్నవాడు కనుక. ఇంకొక మాట చెప్పాడు, అస్మిన్ వై భారతే వర్షే సూర్యభిర్దేవ సంసది అకథాశ్రావిణాం పుంసా నిష్ఫలం జన్మ కీర్తితం. భరతవర్షంలో పుట్టి కూడా భాగవత కథా శ్రవణం చెయ్యని వాడిని వ్యర్థ జీవనుడు అని దేవతలు అంటూ ఉంటారు. ఇది తెలుసుకోవాల్సింది సభలో పలికెట్ట వాళ్ళందరూ. అందుకు ఈ శరీరాన్ని నిత్యం పోషించుకుంటున్నామే, భాగవత కథ విననప్పుడు పోషించే ప్రయోజనం ఏముంది అన్నాడు ఇక్కడ. భాగవత కథా శ్రవణం అంత విశేషంగా ఇక్కడ చెప్తూ గోకర్ణుని కథ ద్వారా మహిమను చెప్తూ ఒక మాట చెప్తున్నాడు, దృఢము కాని జ్ఞానం వ్యర్థమవుతుంది అని. పెద్దల ద్వారా తెలుసుకున్నాం, అనిత్యం ప్రపంచం, నిత్యం పరమాత్మ, ఏం లాభం? దృఢం లేదు. కానీ దృఢం కాని జ్ఞానం వ్యర్థము. అదేవిధంగా ఏకాగ్రంగా వినని, అంటే మనసు నిలబెట్టకుండా వినే శ్రవణము వ్యర్థము. ప్రమాదేన హతం శృతం, ఏమరపాటుగా వినేటటువంటి తెలుసుకునేటటువంటి శాస్త్రజ్ఞానము వ్యర్థం. అలాగే సందేహంతో చేసే మంత్రము వ్యర్థము. ఇది బాగా తెలుసుకోవాలి. సందేహంతో చేసే మంత్రం వ్యర్థము. ఏకాగ్రత లేకుండా అటు ఇటు చెదిరిపోతూ చిత్తముంటే చేసే జపం వ్యర్థము. కొంతమంది జపమంతా అయిన తర్వాత అసలు ఆ మంత్రజపం చేసేరా అంటూ ఉంటారు, అంత ఏకాగ్రంగా చేశారనమాట. అలాంటి స్థితి వస్తే మళ్ళీ ఆచమనం చేసి మళ్ళీ జపం చేయాలి. ఇది తెలుసుకోండి, ఇక్కడ చాలా ప్రధానమైన అంశం. అందుకే ఏకాగ్రత లేని జపం వ్యర్థం. అదేవిధంగా ఏమరపాటుగా విన్న శాస్త్రము వ్యర్థము, దృఢము కాని జ్ఞానము వ్యర్థము, సందేహంతో చేసే మంత్రము వ్యర్థము, విష్ణు భక్తులు లేని దేశము వ్యర్థము, అయోగ్యుడిని కూర్చోబెట్టి చేసే శ్రాద్ధము వ్యర్థము, శ్రోత్రియుడు కానివాడికి చేసే దానము వ్యర్థము, ఆచారము లేనటువంటి వంశము వ్యర్థము, గురువాక్ష్యములు యందు విశ్వాసం లేనివాడి జన్మ వ్యర్థము. ఇవి తెలుసుకుని కథ వినేటప్పుడు శ్రద్ధ లేకుండా వినే కథ వ్యర్థము. ఇది చెప్పాడు ఇక్కడ. కన్నా శ్రద్ధ చాలా ప్రధానము అని చెప్తూ
కథ వినేవాడికి ఉండవలసిన లక్షణాలు: విశ్వాసో గురువాక్యేషు, గురువాక్యాలు యందు విశ్వాసము. రెండవది దీనత్వ భావన, దైన్యం ఉండాలన్నాడు. దైన్యం అంటే దిగాలుగా కూర్చోవడం కాదండి. దైన్యం అంటే అహంకార రాహిత్యం, దీని యొక్క అర్థం అది ఇక్కడ. దీనత్వ భావన, స్వస్మిన్ దీనత్వ భావన. ఇక అటు తర్వాత మనోదోష జయ, మానసిక దోషాలు చాలా వస్తూ ఉంటాయి, ఏం చేస్తాం, అలవాటైపోయి నిగ్రహించుకోవాలి. దాని తర్వాత ఈ గుణములతో కథాయాం నిశ్చలామతి, కథయందు దృష్టిని ఉంచినట్లయితే తదావై శ్రవణే ఫలం, అప్పుడే శ్రవణ ఫలం లభిస్తుంది అని చెప్తూ శ్రావణ మాసంలో గోకర్ణుడు ఈ కథా సప్తాహాన్ని నిర్వహించాడు. సనక సనందనాదులు మాఘమాసంలో భాగవత కథని నిర్వహించారు. కనుక ప్రథమ సప్తాహం సనక సనందనాదులు చేశారు. ప్రథమ సప్తాహం శుకుడు చేసినది పక్కన పెట్టండి. కానీ ఇతర మానవులు తరించడం కోసం, భక్తి జ్ఞాన వైరాగ్య వృద్ధి కోసం జరిగిన ప్రథమ సప్తాహం మాత్రం సనక సనందనాదులు చేశారండి. నారదులు వారు చేయించారు. ఇంకేమున్నది ఇక్కడ? అది జరిగింది మాఘమాసం. ఆ మాఘమాసం మనకు దొరికింది ఇక్కడ. ఇంకేం కావాలి ఇక్కడ? ఇటువంటి విశేషాలు చెప్తూ, ఇది వినాలి అంటే పేరుకు మాసఫలం చెప్పుకున్నప్పటికీ ఏ మాసమైనా దీన్ని చేయవచ్చు. మంచి కాలంలో మంచి ప్రాంతంలో చేస్తే చాలా మంచిది. ఒక అద్భుతమైన నదీ తీరంలో కానీ, పవిత్రమైన క్షేత్రముల యందు కానీ, లేదా దొరికిన స్థలమును శుద్ధి చేసి కానీ భాగవత శ్రవణం చేయాలి. ఇది శ్రద్ధాభక్తులతో వాటికి మండపములు ఏర్పరిచి అక్కడ విష్ణువాది దేవతలను, అంటే నారాయణుడు పరివారము, వ్యాస సుఖ నారదాదుల్ని ఆరాధించి భాగవత కథాశ్రవణం సప్తాహం చేయాలి అని చెప్తున్నారు. అటువంటి భాగవత కథాన్ని మనం మొత్తం సప్తాహం చెప్పుకుంటున్నామా? ఇంత విన్నాక ఏమనిపిస్తుంది? 42 పూటలు చెప్పుకుంటున్నాం. 42 పూటలు అంటే 2 పూటలు చెప్తే ఎన్ని అయ్యాయండి? 21. అంటే 3 సప్తాహాలు మనం చేసుకుంటున్నటువంటి ఫలితం లభించింది. ఎప్పుడు? వాళ్ళు 2 పూటలు చెప్పింది తర్వాత గుర్తుపెట్టుకోవడం కష్టం. మనం ఒక్క పూట విన్నది రోజంతా మననం చేసుకునే ప్రయత్నం చేద్దాం వీలైనంత. అందుకే 21 రోజులు ఒకే చోట కూర్చుని 2 పూటలు వింటే సాత్విక శ్రవణం. 7 రోజులు ఒకే చోట కూర్చుని శ్రద్ధగా వింటే రాజస శ్రవణం. రాజస శ్రవణం కంటే సాత్విక శ్రవణం చాలా గొప్పది. అంటే 21 రోజులు 2 పూటలు తదేక దీక్షగా వినాలి. అయితే కృష్ణ పరమాత్మ అనుగ్రహం చేత బృందావనంలో అలా చెప్పుకుని ఒక భాగ్యం లభించింది వ్యాస భాగవతాన్ని. అయితే 21 రోజులు 2 పూటలు అక్కడైతే అందరూ పనులు అన్నీ మానేసి వచ్చారు కనుక వింటారు. ఇన్ని లోక వ్యవహారాలు పెట్టుకున్న మనకెలాగా ఇవి వదులుకోవడం కష్టం, కానీ బాగుపడాలని తపన. ఈ 2 ఉంటే ఏం చేయాలి అంటే 42 పూటలు పెట్టుకుంటే 21 రోజులు విన్న ఫలితం కావాలి కనుక ఇది మనం పెట్టుకున్నాం. ఇక్కడ మనం ఇందులో చెప్పి నియమాలు గుర్తుపెట్టుకుంటే భాగవత స్వరూప స్వభావాలు అర్థమైపోయాయి గనక భాగవతంలో భగవంతుడు ఉంటాడు అంతే. భాగవతం భగవంతుడి స్వరూపం. కానీ భగవత్కథ వింటున్నంతసేపు భగవంతుడితో మనం ఉన్నాం, భగవంతుడు మనతో ఉన్నాడు. ఈ స్పృహ ఒక్కడి చాలండి ఇక్కడ. ఆ స్పృహ కోసమే భాగవతం. మనం 42 పూటలు సంకల్పించుకున్నాం. ప్రథమ దివసంలో మహాత్ముల ఆశీర్వచనాలు మనం తీసుకున్నాం. ఈరోజు ఇక్కడ ప్రారంభం చేసుకున్నాం. జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్ధేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృతాం యథా వినిమయే యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి ధర్మ ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృజ్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషిభిస్తత్క్షణాత్ నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. భావుకులైన భగవద్ రసపాన లోలుపులైనటువంటి భక్తజనులందరికీ నమస్కారం చేసుకుంటూ, వినాలని తపన మీకెంతుందో చెప్పాలని తహతహ నాకు అంత ఉన్నటువంటిది. అటువంటి తహతహతో రేపు వచ్చి మళ్ళీ భాగవత కథా పానం చేస్తూ మనం తరించిపోదాం. రేపు సమావేశం అవుదాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.